ఈ మండి అనే కాన్సెప్ట్ ఏంటి? మీకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒక బ్రీఫ్ కాన్సెప్ట్ చెప్తారా? ఏ విద్యార్థినైనా సరే టీచర్స్ అంగడి పంపిస్తారు, క్లాసులో కూర్చోపెట్టేసి విపరీతంగా తోముతారు. నేర్చుకున్నది నిజమా కాదా అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం. అసలు ఈ కాన్సెప్ట్ కి బేస్ ఏంటి? పిల్లలు డబ్బులు సంపాదిస్తే చెడిపోతారు అన్నటువంటి కాన్సెప్ట్ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సరస్వతి ఎక్కడ ఉంటుందో లక్ష్మి ఉండాలి అక్కడ. 4 కోట్ల మంది అండి, ప్రతివాడు ప్రతిరోజు 500 రూపాయలు సంపాదిస్తే మెడికల్ కాలేజ్లో మెడిసిన్ నేర్చుకునే వాళ్ళకి ఇంజెక్షన్ ఎలా చేయాలి అంటే ఏదైనా పెట్టి చేయిస్తారు. ఎంబీఏ కాలేజ్లో మన బిజినెస్ నేర్పిస్తా, బిజినెస్ రిజిస్టర్ చేయించాం. డెఫినెట్గా నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తేనే నీకు మార్పు వస్తుంది. బ్రేక్ ఇయర్ బ్రేక్ సెమిస్టర్ కాన్సెప్ట్ లీగల్గా ఉంది సార్. ఈ టీచర్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ వీటిని పిల్లల మీద తీసుకురావట్లేదు. 30 లక్షలు 40 లక్షలు తీసుకునే ఎంబీఏ స్కూల్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి స్టూడెంట్ అకౌంట్లో 50,000 ఎందుకు వేయాలి సార్? అసలు మీకు ఈ టోపీ కాన్సెప్ట్ ఏంటి? సార్ నా దగ్గర డబ్బులు ఏమంటే ఐ వాంట్ వర్క్ అని అడిగాను. చదువుకునే కుర్రాడు వీడు పని అడుగుతున్నాడు అని చెప్పేసి షీ ఇంటర్వ్యూడ్ మీ ఇంగ్లీష్ యాక్చువల్లీ. టైలర్ జాబ్కి ఇంటర్వ్యూ చేశారు. చేసింది అనమాట. మధ్యాహ్న భోజనం తిన్నాను. ఆ రోజు మేము ఉప్మా కోసం పాల కోసం స్కూల్కి వెళ్ళాము. ఏదో ఐఎంలో ప్రొఫెసర్ అవుతానని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళా. ఒక్క విద్యార్థి ఒక్కరోజు ఒక్క భోజనం అన్నది సంపాదించాలి. बेचो बेचो सोचो 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 सीखो. హలో ఎవ్రీవన్, ఇవాళ మన గెస్ట్ ఒక ప్రొఫెసర్. నిజంగా కాలేజ్లో టీచ్ చేసే ఒక ప్రొఫెసర్. అలానే మామూలుగా హైదరాబాద్లోనో పక్క నుంచి వచ్చిన కాలేజ్ కాదు, ఐఐఎం బాంబే నుంచి మన తెలుగు ఆయన అక్కడ ఒక 25 ఏళ్ళుగా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు. ఆయన గురించి, ఆయన టీచ్ చేసే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గురించి, దీన్ని మన క్యాంపసెస్లో మన ఎడ్యుకేటర్స్, మన టీచర్స్, మన ఫ్యాకల్టీ ఎలా ఉపయోగించుకోవచ్చు, మనం కూడా ఇది ఎలా చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ వెల్కమ్ ప్రొఫెసర్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్, సో నైస్. సార్ మీ పేరు ప్రొఫెసర్ తీగల ప్రసాద్ గారు, కానీ మిమ్మల్ని అందరూ అలా గుర్తుపట్టరు. అవునండి. అందరికీ మీరు బాగా సుపరిచితం మండి సార్ అనే పేరు. అవునండి. సో ఈ మండి అనే కాన్సెప్ట్ ఏంటి? మీకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒక బ్రీఫ్ కాన్సెప్ట్ చెప్తారా? తప్పకుండా. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేసే పనిని బట్టి నా విద్యార్థులు నన్ను మండి సార్ అని పిలుస్తారు. ఓకే, ఏం సార్ అది ఇంట్రెస్టింగ్ పని ఏంటి? అది ఏమిటి అంటే, ఏ విద్యార్థినైనా సరే టీచర్స్ మండికి పంపించరు, అంగడికి పంపించరు, సంతకు పంపించరు, బజార్కి పంపించరు. వాళ్ళు ఎంతసేపటికి క్లాసులో కూర్చోపెట్టేసి తోముతారు అనమాట, విపరీతంగా తోముతారు. నా ప్రత్యేకత ఏంటి అంటే, విద్యార్థి బాగా నేర్చుకోవాలి అంటే వాడు తప్పకుండా మండికి పోవాలి. మండి అంటే సంత, మన తెలుగులో అంగడి, బజారు, ఇదన్నమాట. ఎందుకు అంటే, ప్రపంచంలో మిళితమైనప్పుడు, ప్రపంచాన్ని దగ్గరికి పోయినప్పుడు, మార్కెట్లోకి పోయినప్పుడు, అంగడిలోకి పోయినప్పుడు వాడికి ప్రపంచం యొక్క అవగాహన వచ్చేస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే, వాడు క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యలో ఏదైతే నేర్చుకున్నాడో ఈ విషయాన్ని తీసుకుపోయి అక్కడ ఇంప్లిమెంట్ చేయటం అనేది జరుగుతుంది. నేర్చుకున్నది నిజమా కాదా అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు చెప్పేది ఏంటంటే, 4 గోడల మధ్య కాదు, నేను వాళ్ళని రోడ్డు మీద తీసుకెళ్ళి స్ట్రీట్స్లో వాళ్ళతో సంతలోకి తీసుకెళ్ళి వాళ్ళతో నేర్పిస్తాను. ఈ కాన్సెప్ట్ మీకే ఎందుకు స్పెషల్? ఇది ఆల్రెడీ 2-3 చోట్ల మేము ఇంతకుముందు డిక్షనరీలో మనం ఇది ఇట్లాంటివి చూసాం మేము కొన్ని కాన్సెప్ట్స్. సో మీరు ఎందుకు దీనిలో స్పెషల్? ఈ కాన్సెప్ట్లో దీంట్లో స్పెషల్గా కావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, యాక్టివిటీ అనేది బాగానే ఉంది, అయితే కార్యమే కాకుండా కార్యం నుంచి ఫలం కూడా రావాలి. ఉత్పాదకత అంటాం, ప్రొడక్టివిటీ అని అంటాం. ప్రాక్టీసే కాదు, ప్రాక్టీస్ నుంచి మనకు ప్రొడక్టివిటీ కూడా కావాలి. వాల్యూ అనేది క్రియేట్ చేయాలి, మూల్యం అనేది అని తీయాలి కలగాలి. అది విద్యార్థి ఎప్పుడైతే తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాన్ని ఒక ఐడియాగా మార్చేసి, ఆ ఐడియా తీసుకెళ్ళేసి దాన్ని ఒక సొల్యూషన్గా మార్చి, ఆ సొల్యూషన్ కస్టమర్కి ఇవ్వడం వల్ల కస్టమరు చెప్తాడనమాట, రివర్స్ మనకు అది రిటర్న్ కూడా ఇచ్చేస్తాడనమాట, ప్రతిఫలం కూడా ఇస్తాడనమాట విలువగా. అప్పుడు నేను నేర్చుకునేది నిజమా కాదా, ఎంతవరకు నిజం, నేను అసలు నేర్చుకున్నానా, నాకు నేర్చుకునేటువంటి కెపాసిటీ ఉందా లేదా అన్న స్వయం సెల్ఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ విషయాలు ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం విద్యార్థికి తెలవాలి. నేను యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూకి ముందు రీసెర్చ్ చేస్తూ మీ పాత స్టూడెంట్‌తో మాట్లాడుతున్నాను. ఆయన ఈ ప్రోగ్రామ్‌లో మీకేం బెనిఫిట్ వచ్చిందని అడిగాను నేను. ఆయన చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ కోట్ చెప్తాను నేను. ఆయనేమన్నాడంటే, సరే అందరిలాగా నేను ఎక్సైటెడ్‌గా బయటికెళ్ళాను. ముంబై రోడ్ల మీదకి పంపిస్తారు అవును. మమ్మల్ని. బొమ్మలిస్తారు. అమ్మటానికి ఏవి పిచ్చి పిచ్చిగా మంచి టాయ్స్ ఇస్తారు. ఫిజిక్సో, కెమిస్ట్రీయో దానిలో కాన్సెప్ట్ ఉండే టాయ్స్ ఇస్తారు. ఈ టాయ్స్ అమ్మడానికెళ్ళినప్పుడు నేను నేర్చుకున్న ఫస్ట్ లెసన్ ఏంటంటే, పలానా వాడు పిచ్చోడిలా ఉన్నాడు, పిచ్చి పిచ్చి డ్రెస్ ఏసుకున్నాడు. వీడేం కొంటాడులే అనుకోని అసలు మనం పట్టించుకోము. ఆ! అసలు ఊరికే ట్రై చేస్తే వాడు కొంటాడు. పలానా వాడు నీట్‌గా సూటు, బూటు టక్కేసుకొని వీడు కొంటాడని వెళ్తాము. వాడసలు కొననే కొనడు. సో, అసలు ఎవడు కొంటాడు, ఎవడు కొనడు అని మన లోపలుండే అపోహల దగ్గర నుంచి నాలో ఉన్న స్కిల్స్ మొత్తం బయటపడ్డాయని చెప్పేసి ఆయన మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు ఈ ప్రోగ్రామ్ గురించి. సో, ఆయన గురించి తర్వాత మాట్లాడుకుందాం. హ్మ్. సో, ఈ కాన్సెప్ట్‌ని మీరు మండి అనే కాన్సెప్ట్‌తో ఎలా తీసుకొచ్చారు సార్? అంటే ఒక సెమిస్టర్ మొత్తం ఇది ఉంటుందా? లేకపోతే ఒక రోజు ఉంటుందా? ఎట్లా ఈ బ్యూటిఫుల్. కాన్సెప్ట్‌లో బ్యూటిఫుల్. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వెషన్. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అయితే ప్రతిరోజు పాఠం చెప్పాలి అంటే, పాఠాన్ని బాగా ఇంట్రెస్టింగ్‌గా చేయాలంటే యాక్టివిటీస్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటాం మనకు. జనరల్‌గా ఏమిటి అంటేసి యాక్టివిటీస్ గనుక చేస్తే, ఎంగేజ్ చేస్తే పిల్లవాడికి అర్థమవుతుందని చెప్పేసి. చేస్తే వాడికి అర్థమవుతుంది అనేది నిజం. బాగా ఉంది. ఈ రకంగా నేను మంచి మంచి టాయ్స్ తీసుకుపోయి చేసేవాడిని. ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది. ఈ టాయ్స్‌ని ఊరికే వీళ్ళతోటి ఈడ కూర్చోబెట్టి చెప్పడం కంటే, ఇది తీసుకుపోయి బయట అమ్మిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి చిన్న పాయింట్ ఒకటి తగిలింది ఒకటి నాకు ఆ రోజు. వెంటనే నేను మా డైరెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టేసాను. సార్ నేను ఇలా అనుకుంటున్నాను. మీరు అప్రూవల్ ఇస్తే చేస్తా అని చెప్పేసి. ఆయన చాలా మహానుభావుడు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్‌లో నాకు పంపించాడు. ఆయన రాసిన లెటర్ మీద రాసాడు. గో అహెడ్ అని చెప్పి రాసాడాయన. నాకసల ఆ గో అహెడ్ అంటే అసలు ఒకసారి ఇలా ఒళ్ళు పులకించిపోయింది. గోల్డ్ ఇదవుతుందనమాట. సో, యాక్టివిటీ నుంచి దాని ఫలాన్ని తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అసలు యాక్చువల్‌గా అది ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. వాలిడేషన్ అన్నమాట. వాలిడేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్, వాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్, వాలిడేషన్ ఆఫ్ కస్టమర్, వాలిడేషన్ ఆఫ్ రియాలిటీ మొత్తం అన్నమాట. సో, ఎప్పుడైతే ఈ పాయింట్ వచ్చేసిందో, దీన్ని ఒకటే రోజు చేయిస్తాం పిల్లలకి. 300 మంది, 500 మంది స్టూడెంట్స్‌కి ఒకటే రోజు ఉదయం నుంచి సాయంత్రం చేస్తాం. అయితే ప్రిపరేషన్ దగ్గర దగ్గర ఒక వారం రోజులు, 10 రోజులు ఉంటుంది. సో, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ! దాన్ని ఎంత బాగా డీప్‌గా తీయాలంటే అంత లోతుగా ఆలోచించొచ్చు. ఒకరోజు ఉదయం 10 గంటలకు పిల్లలు మార్కెట్‌లోకి పోవడం. పిల్లలంటే పిల్లలే కాదండి. అందరూ బాగా యువకులు, యువతులనమాట. 500 మంది విద్యార్థులు అందరూ కలిసేసి వెళ్తారు. సాయంత్రం వరకు అమ్ముకొనొచ్చేస్తారు. దగ్గర దగ్గర ప్రతి విద్యార్థికి ఒక 1500-200 రూపాయల, రూ. 2000 సామానిస్తాం. 500 మంది స్టూడెంట్స్ రూ. 2000 అంటే 10,00,000 సామాను. తర్వాత ఈ ఈ రూ. 2000కి దగ్గర దగ్గర ఒక 10, 15 ఐటెమ్స్ వచ్చేటట్టుగా ఉంటుంది. రూ. 100, రూ. 150. ఏమిటి అంటే మంచి మంచి గణితం నేర్చుకోవడానికి రూ. 100, రూ. 150, రూ. 200 టాయ్స్ పెట్టించారనమాట. ఆ గనక టాయ్స్ కంపాస్ బాక్స్ ఉంటదనుకోండి. మనం సైన్స్ కంపాస్ బాక్స్. మ్యాథమెటిక్స్ కంపాస్ బాక్స్ ఎందుకుండదు పిల్లోడికి? ఆస్ట్రానమీ కంపాస్ బాక్స్ ఎందుకుండదు? ఇలా అనమాట. ఒక రూ. 200 కంపాస్ బాక్స్ ఉందనుకోండి ఆస్ట్రానమీ. వాడు అలా చూస్తుంటాడు. ఆకాశంలోకి చూసేసి ఏమేమి ఉందని చూస్తుంటాడు. సో, ఇలా హైలీ డీప్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి కొన్ని కొన్ని టాయ్స్‌ని తీసుకొని పిల్లలకిస్తాం అనమాట. ఇవి మేము సోర్స్ చేస్తాం. తర్వాత పిల్లలే సోర్స్ చేస్తారు వీటిని కూడా. ఒక 15 సంవత్సరానికి, 20 సంవత్సరాలు చేస్తుందని చెప్పంటే అది మామూలుగా అయిపోతుంది. అది తీసుకొని పిల్లలకిస్తారు. పిల్లలే సీనియర్సు కరెంట్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా టీచర్సు, తర్వాత ఇండస్ట్రీ నుంచి లెక్చర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వన్ డే ప్రోగ్రామ్. ఉదయం నుంచి సాయంత్రం అమ్మేసుకుంటారు. సాయంత్రం వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత ఎప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోయిందో అప్పుడు వాళ్ళు కూర్చొని రిఫ్లెక్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఒక క్వెషన్. చెప్పండి. మీరిచ్చిన అన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారా వీళ్ళు? వండర్‌ఫుల్ క్వెషన్ అడిగారు. ఈ కండిషన్ ఏమిటి అంటే మీరు అమ్మకుండా అమ్మాల్సిందే. అమ్మాల్సిందే. అంటే ఏ ప్రైస్‌కైనా అమ్ముకోవచ్చా? లాస్‌కైనా అమ్మొచ్చా? గుడ్ క్వెషన్. దిస్ ఈస్ ది ఫండమెంటల్ క్వెషన్ అండి. ఏమిటంటే ఏ ప్రైస్‌కైనా అమ్మొచ్చు అని చెప్పేసి. మేము దీన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసాం అన్నమాట. ఏ ప్రైస్‌కైనా అమ్మొచ్చా? నేను ఒక ఉదాహరణ చెప్తాను. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి. మేమేం చేస్తాం గాంధీ గారి పుస్తకాన్ని మేము పిల్లలకిస్తాం. 500 మంది పిల్లలకి తలా ఒక 10 పుస్తకాలు ఇస్తాం. దగ్గర దగ్గర 5,000 పుస్తకాలు ఇస్తాం అన్నమాట. గాంధీ గారి పుస్తకం అదేది నవజీవన్ పబ్లికేషన్ ట్రస్ట్ వాళ్ళు చేసినటువంటిది రూ. 40, రూ. 50 ఉంటుంది. దాన్ని రూ. 500కి ఎలా అమ్ముతాడు? అమ్మలేడు.
దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. రూ. 30కి ఎలా అమ్ముతాడు, అమ్మలేడు. అయితే మేము ఒక ఎక్స్పెరిమెంట్ ఏమిటి అంటే, పిల్లవాడితోటి ముందే మేము ఒక ఒక ఓత్ తీసుకుంటాం. ఏమిటి అంటే, మేమందరం అగ్రీడ్‌గా ఒక రేటుకి పెట్టుకొని, అదే రేట్ ప్రకారంగా అమ్ముతాం. ఎక్కువమో, తక్కువ. ఎందుకంటే, ఒక డిసిప్లిన్‌లో వి ఆర్ లెర్నింగ్ ఏ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ థింగ్. మనం ఎక్కువ అమ్మొచ్చు, తక్కువ అమ్మొచ్చు. ఎక్కువ అమ్మినవాడు అమ్మొచ్చు. కొన్నవాడు ఏమనుకుంటాడంటే వీడు మోసం చేసాడనుకుంటాడు. మేము పిల్లవాడికి చెప్తాం అనమాట. ఒకవేళ గనుక మీరు ఫ్లౌట్ చేసేసి, మీరు తప్పు చేసేసి ఎక్కువకి అమ్మారనుకోండి, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళు మాట్లాడితే, వాళ్ళ దగ్గరికి పోయి నేను క్షమాపణ చెప్పి, మీ తరపున ఈ విషయాన్ని పిల్లలకి ముందే చెప్తాను నేను. మీ తరపున నేను క్షమాపణ చెప్పి, వాళ్ళకి ఒక 5 రెట్లు ఎక్కువ ప్రొడక్ట్స్ ఇచ్చి, మా పిల్లవాళ్ళు చేశారని చెప్పి నేను క్షమాపణ చెప్పుకొని వచ్చేసి, అదే వీడియోని మళ్ళీ మీకు రేపు రేపు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఇది ఏ క్లాస్‌లో వస్తుంది? ఇది ఎథిక్స్ క్లాస్‌లో వస్తుంది. ఎంబీఏలో ఒక సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ. సబ్జెక్ట్. అంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? నీ ఇష్టమైతే చేసుకోవచ్చు. కానీ ఎథిక్స్ నేర్పాల్సినటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది మనకు. ఏమిటి అంటే, ఒక గీత గీసుకుంటాం. ఆ గీతను మనం దాటకూడదు. ఒకవేళ గీత గీసుకోము, దాటుతాను, అది నీ ఇష్టం. సో, ఎథిక్స్ టీచర్ విల్ టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఈ విషయం మాట్లాడతారనమాట. ఏమిటి అంటే, ఒక రేట్ పెట్టుకుందాం. ఆ రేట్‌ని ఫాలో అవుదాం. ఆ రేట్ ఎలా ఫాలో కావాలి? ఓత్ తీసుకుందాం. దీంట్లో 500 మంది పిల్లల్ని పంపిస్తే ఒక 10 మంది, ఒక 5 మంది తప్పకుండా ఇది తప్పు చేసే అవకాశం కూడా ఉంది. మీకు జనరల్లీ ప్రతి సంవత్సరం ఉంటారా సార్ అట్లాంటి వాళ్ళు? ఒక 5, 10 మంది, 15 మంది చేస్తారు మిస్‌చీఫ్స్. ప్రతి సమాజంలో ఉన్నారండి. ఏ సమాజంలో లేరండి? అయితే మనకు కావాల్సింది ఏందంటే, ఈ 500 మందిలో 500 మంది అలా చేసేవాళ్ళు ఉన్నారా? ఐదుగురే ఉన్నారా? 10 మంది ఉన్నారా? అన్నది ఇంపార్టెంట్. 490 మంది గనక చేశారనుకోండి, వి ఆర్ సక్సెస్‌ఫుల్. తర్వాత ఈ 490 మంది చెప్పే అవకాశం ఉంది. ఈ 10 మందికి, ఐదుగురికి అరె చేయకురా నువ్వు అని చెప్పేసి. ముఖ్యంగా ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. యూత్‌ని డెవలప్ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఇది. ఇలా చేయకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉంటుంది రేపు. సో, అబ్సల్యూట్‌లీ. ఇది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇది? ఇది దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే 2005? ఆ! 2005 నుంచి చేస్తున్నారు. యాహ్! సార్ ఇన్నేళ్ళు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్‌లీ అంతో ఇంతో కొన్ని సక్సెస్ స్టోరీస్ ఇట్లాంటివి కూడా తప్పకుండా, ఉంటాయి. తప్పకుండా. బట్ ఆ సక్సెస్ నుంచి మాట్లాడుకునే ముందు అసలు ఈ కాన్సెప్ట్‌కి బేస్ ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ కాన్సెప్ట్? ఒకటి థియరటికల్‌గా చూస్తే మనకు లిటరేచర్ ఉంది ఆల్రెడీ. 2 నా ఓన్ పర్సనల్ స్టోరీ కూడా ఒకటి ముఖ్యమైనటువంటిదనమాట. నేను ముందు థియరటికల్ బేస్డ్ మాట్లాడి తర్వాత పర్సనల్ Personal story బేస్‌కి వచ్చేస్తాను. ఒకటేమిటి అంటే, ఒక 4,00,00,000 మంది చదువుతున్నారు ఈరోజు. భారతదేశంలో 4,00,00,000 మంది విద్యార్థులు మన కాలేజీ విద్యార్థులు పోతున్నారు. ఒక 20,00,00,000 మంది స్కూల్‌కి వెళ్తున్నారు. అయితే 20+4 24,00,00,000 కదా! దగ్గర దగ్గర ఒక 24,00,00,000 మంది కాలేజీకి, స్కూలుకి పోయిన వాళ్ళు బయట ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 50%. యాక్చువల్‌గా 50% కాదు. దే ఆర్ 2/3 ఆఫ్ ఇట్ కదంట. అంటే దగ్గర దగ్గర 40,45,00,00,000 మంది బయటున్నారు. బయటున్నారు. అంటే దాని అర్థం ఏందంటే, ఈ రెండింతలకు కావాల్సినటువంటి ఖర్చు పెట్టేటువంటి స్తోమత ప్రభుత్వాల దగ్గర లేదు. తల్లిదండ్రుల దగ్గర లేదు. అంటే మీరు చెప్పేదేంటంటే కాలేజ్‌కి ఐదుగురు వెళ్తుంటే బయట 15 మంది కాలేజ్‌కెళ్ళే పరిస్థితిలో లేరు అంటున్నారు. ఓకే. ఇది ఈ రోజు విషయం కాదు. ఇది లాస్ట్ 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల స్టోరీ ఇది. ఇంకొక విషయం, ఈ విషయం ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే ఉండే అవకాశం ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడు యూఎస్ లాంటి కంట్రీస్‌లో చూస్తే నాకు తెలిసి అక్కడ 10% మంది కాలేజీలకెళ్తారు. మిగతా 90% మంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు. కాలేజీకి వెళ్ళరు నాకు తెలిసినంత వరకు. ఇది దగా. ఇది తప్పు. ఎందుకంటే అన్నం పెడితే అందరికీ దొరకాలి అన్నం. అంతేగాని 10 మందికి దొరుకుతుంది అన్నం కాదు. ఇట్స్ నాట్ ఫర్ మెజారిటీ పీపుల్. ఇట్స్ ఫర్ ఆల్ షుడ్ హ్యాపెన్. ఇప్పుడు నీకు అన్నం దొరికితే, నీకు అన్నం దొరికితే నాకు అన్నం దొరకాలి. నాకు అన్నం దొరికితే నీకు అన్నం దొరకాలి. కానీ అందరికి చికెన్ బిర్యానీ దొరకాలనేది కష్టం కదా సార్. చాలా బాగా చెప్పారు. అందరికి చికెన్ బిర్యానీ అవసరమా లేదా గానీ, కడుపులోకి అన్నం మాత్రం అవసరం. మెదడులోకి చదువు మాత్రం అతి అవసరం. మెదడులోకి చదువు అన్నది చికెన్ బిర్యానీ కాదు. బేసిక్స్. చాలా బేసిక్ అన్నమాట. ఇంకొక విషయం, ఈ రోజునటువంటి వాట్సాప్, ఈ రోజునటువంటి యూట్యూబ్, ఈ రోజునటువంటి మీరు చేసిన ప్రయత్నం, మీరేదైతే చేస్తున్నారో ఈ ప్రయత్నం అనేది
ప్రతి వాడికి చదువు వచ్చే అవకాశం ఉంది ఈరోజు. ఇది గనుక త్వరగా చేయకపోతే మనం నష్టపోతాం. సో ఇది అన్నమాట. ముఖ్యంగా డబ్బు, తర్వాత ఈ ఆర్థికమైనటువంటి విషయం అనేది చదువును దెబ్బతీస్తుంది. దీన్ని ఎవ్వరూ ఆలోచించలే. ఎంతసేపటికి జ్ఞానము, విజ్ఞానము ఇంతే తప్ప అసలు ఎలిమెంట్ ఆఫ్ మనీ అన్నది ఎక్కడ ఆలోచించలేదు. సార్ దీన్ని ఇది ఆలోచించింది అది మనం ఆపలేం కదా సార్. ఖర్చులు పెరుగుతున్నాయి. మంచి క్వాలిటీ కావాలంటే మంచి ఫీజు. అది మన చేతిలో మనం ఇండివిడ్యువల్‌గా మనం చేసేది కాదది. యాక్చువల్‌గా ఇది చేయొచ్చు మనం. అవునా? మీరు చేసే ప్రయత్నం అది. ఈ ప్రయత్నంతోటి మీరు వందల, వేల, లక్షల, కోట్ల మందిని చదివించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఆలోచించండి. ఇది మన ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మీరు ఇంటర్నేషనల్‌గా ఖాన్ అకాడమీ ఉంది. ఖాన్ అకాడమీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. కానీ వెరీ గుడ్ పాయింట్స్. ఇదే నేను లాస్ట్ ఎపిసోడ్‌లో జేపీ సార్‌తో కూడా మాట్లాడాను. హ్మ్. ఖాన్ అకాడమీలో ఫ్రీగా అందరికీ మంచి క్వాలిటీ ఇస్తుంటే చదవరు. తీసుకెళ్ళి బైజూస్‌కి డబ్బులు కట్టి 2,00,000, 3,00,000 కట్టి ఏడ్చి చదవకపోయినా అక్కడ డబ్బులు ఇస్తారు. సో మనం అది ఫ్రీగా ఇచ్చినా వాళ్ళు చాలా వాడుకోవడం బాగుంది. గ్యారంటీ చాలా లేదు. కోల్పట్లేడు. అయితే ఒక విషయం ఫ్రీగా ఇచ్చేవాడికి ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది. చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. చదువుకునే వాళ్ళు చదువుకోవట్లేదు. అయితే లక్షలు పెట్టి చదువుకునేవాడికి చదువు నుంచి గనుక మనం రూ. 1,00,000 గనుక తీసామనుకోండి అది సరైన పని. సో మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఖర్చు ఎంతైనా పర్లేదు. కానీ అది వసూలు చేసుకోగలిగితే. తప్పకుండా. సో వాడు చదువుతున్నప్పుడే వసూలు చేసుకోగలిగితే ఇంకా బెటర్ అంటారా? తప్పకుండా. ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సనల్ స్టోరీలోకి వెళ్దాం. తప్పకుండా. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ స్టోరీలో మీరు చెప్పారు. మీ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా, మీరు చదువుకుంటూ ఎట్లా డబ్బులు సంపాదించారని. కొంచెం దాని మీద లైట్ త్రో చేయండి. తప్పకుండా. అయితే ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ అదృష్టం, దురదృష్టం నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను. అది కూడా మాది మెయిన్ రోడ్ మీద కూడా లేదు అసలు. ఇంటీరియర్ అన్నమాట. మా ఊళ్ళో నుంచి మొదటి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా పో ఫస్ట్ డాక్టరేట్ నేను తప్పకుండా ఎక్కడ సార్ మీరు? విలేజ్ ఏ ఊరు నుంచి. మీది? మాది హైదరాబాద్ నుంచి 160, 20, 30 కిలోమీటర్ల సూర్యాపేట ఉంటుంది. సూర్యాపేట. విజయవాడ, ఖమ్మం హైవే. వెళ్ళే రోడ్‌లో ఉంటుంది. ఖమ్మం వెళ్ళేటప్పుడు నామవరం అని చెప్పి ఒక స్టేజ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు లోపలికి నడవాలన్నమాట. మేము రోజు నడిచేది. రోడ్ మీద నడిచిపోయి 6 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఆ స్కూల్‌లో చదువుకున్నాను నేను. అయితే మాకు ఇంట్లో నలుగురు పిల్లలు, అమ్మ, నాన్న. ఆస్తులు మొత్తం కూడా కరిగిపోయాయి. పిల్లలు పుట్టారు. మొత్తం మా నాన్నగారు మొత్తం ఖతం చేసేసారు మా నాన్నగారు. ఏమీ లేవు. నలుగురు మనుషులున్నారు. మా అమ్మకు టైలరింగ్ వచ్చేస్తుంది. మా నాన్న అంతో ఇంతో టైలరింగ్ నేర్చుకున్నాడు. అంటే మేము మా అక్కయ్య, మా అన్నయ్య, నేను, మా చెల్లెలు అందరికీ టైలరింగ్ వచ్చు. మా ఇంట్లో 6గురికి టైలరింగ్ వచ్చు మేము. సో, ఆల్మోస్ట్ పుట్టడంతోటే అభిమన్యుడు గనుక ఎట్లయితేనో చేసుకున్నాడో మాకు టైలరింగ్ అనేది పొట్టలో ఉన్నప్పుడే మాకు తెలిసిపోయింది. సో, కాజాలు, గుండీలు, చేయడం అనేది వెరీ కామన్. మా అమ్మ కుడుతుండేది. మేము చేతి పని చేస్తుండేవాళ్ళం. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళం. ఇలా ఎస్ఎస్‌సీ అయిపోయింది. ఇలా పని చేసుకుంటూ అనేది ప్రతిరోజు కిలో బియ్యం సంపాదించుకోకపోతే ఆ రోజు నడవదు రోజు. నేను చూసామనమాట. కాకపోతే ఏందంటే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను. దాంతోటి కొంత బాగా సపోర్ట్ వచ్చేసింది. మధ్యాహ్న భోజనం తిన్నా నేను. అప్పటికే ఉందా సార్ ఆ కాన్సెప్ట్? అరే సార్! మధ్యాహ్న భోజనం బ్రహ్మాండమైన భోజనం తిన్నాం మేము. ఉప్మా తిన్నాను నేను. పాలు తాగాను. చాలా గొప్పది. తెలుసా? ఆ రోజు మేము ఉప్మా కోసం, పాల కోసం స్కూల్‌కెళ్ళాము. ఏదేదో ఐఐఎంలో ప్రొఫెసర్ అయితానని చెప్పి నేను ఎప్పుడు ఎళ్ళలా. సో, అది చదువుకున్నాం అనమాట. కాకపోతే ఏంటి అంటే మా ఫ్యామిలీస్‌లో కొద్దిగా అక్క చెల్లి మా అమ్మ, పెద్దమ్మ వాళ్ళలో ఒక ఇంజినీర్ చదువుకున్నాడు. ఆయన ధృవతార. ఆయనలాగా మనం చదువుకోవాలి అన్నది మొదటి నుంచి ఉండేది. అంతేకాకుండా ఇంకా ఇద్దరు, ముగ్గురు ఒకటి స్కూల్ టీచర్స్ అయ్యారు. వాళ్ళని కూడా చూసేసి మనం కూడా చేసుకోవచ్చు చెప్పేసి వాళ్ళు కూడా పని చేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో, అదొకటి అనమాట. ప్రతిసారి ఒకటి ఇది ఉండేదనమాట. పని చేస్తూ చదువుకోవడం అనేది అంత కష్టం కాదనేదనమాట. అక్కడి నుంచి నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఇంటర్మీడియేట్ చేశాను. డిగ్రీ చేశాను. సో, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ ఈ అన్ని లెవెల్‌లో కూడా ప్రతిరోజు స్కూల్‌కి వెళ్ళడం, చదువుకోవడం అనేది కామన్. ప్రతి వారాంతంలో సాటర్‌డే, సండే అన్ని ఫెస్టివల్స్, అన్ని పండుగ దినాలలో మంచిగా పని జేసుకోవాలి. ఒక 2 నెలలు, 3 నెలలకి ఒక 300, 400 సంపాదించుకొని జేబులో పెట్టుకోవాలి. లైబ్రరీకి పోయి కూర్చోవాలి, చదువుకోవాలి. ఖతం. ఎప్పుడైతే 300 ఉంటే
విజయనగర్లో ఈ మెస్లు ఉండేది. ఒక 20 టికెట్లు, 30 టికెట్లు గనుక ఉంటే మనకి అవసరం లేదు. హైదరాబాద్ సార్? హైదరాబాద్‌లో అంటే ఓకే. పీజీకి నేను మాట్లాడాను. ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? గ్రాడ్యుయేషన్ సూర్యాపేట ఎస్‌వి కాలేజ్‌లో చేశాను. ఓకే. అక్కడ వండుకొని తినేవాళ్ళం. ఏ సబ్జెక్ట్‌లో చేశారు మీరు? నేను బీకామ్ చేశాను. ఓకే. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేశాను. ఇది మన యూనివర్సిటీ క్యాంపస్‌లో. ఉస్మానియా వండర్‌ఫుల్. తర్వాత అక్కడి నుంచి పీహెచ్‌డీ చేశాను నేను. పీహెచ్‌డీ ఎక్కడ చేశారు సార్? పీహెచ్‌డీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. నైస్. ఓకే. అక్కడ చేశాను. తర్వాత నాకు మంచి ప్రోత్సాహం దొరికింది. కాకపోతే ఏంటి అంటే ఆ పని తర్వాత చదువు అన్నది 2 కూడా 2 అన్నమాట. ఈ కన్ను, ఒక కన్ను అన్నమాట ఇది. ఈ కన్నుతోటి పని చేస్తున్నాం, ఈ కన్నుతోటి చదువుకుంటున్నాం. ఈ చేతితోటి పని చేస్తున్నాం, ఈ చేతితోటి చదువుకుంటున్నాం అన్నది క్లియర్‌గా ఉండేది మనకి. సార్ ఆ ఏజ్‌లో మీకు డబ్బులు సంపాదన చేతికొచ్చేస్తున్నాయి. వీకెండ్ అయితే డైరెక్ట్ డబ్బులుంటున్నాయి. అలాంటప్పుడు మీకు ఇంకా చదువుకోవాలని ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ ఎలా ఉంది? ఇది చాలా మంది అడిగే క్వెషన్. ఈరోజు కూడా నేను యూనివర్సిటీకి వెళ్తే ఆయన అడిగేదేంటే, పిల్లలు డబ్బులు సంపాదిస్తే చెడిపోతారు అన్నటువంటి కాన్సెప్ట్ చాలా మంది మాట్లాడతారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే కానీ దానిలో కొంత ఫ్యాక్ట్ ఉంది సార్. వాళ్ళేమి మీరు ఊరికే అనట్లేదు. ఉండొచ్చు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏమిటి అంటే, డబ్బులు సంపాదించేటప్పుడు అది చదువు నుంచి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. చదువు కోసం, చదువు నుంచి, చదువు కొరకే కనుక డబ్బు సంపాదిస్తే చదువు బాగుపడుతుంది గానీ, చదువు చెడిపోదు. ఇది ఒకటి లింక్ అన్నమాట. ఈ కోరిలేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు కామర్స్ నేర్చుకుంటే కామర్స్ నుంచి డబ్బులు సంపాదిస్తే కామర్స్ చెడిపోదు. కామర్స్ ఎలా చెడిపోతుంది? మీరెలా చేశారు చెప్పండి సార్ ఆ రోజుల్లో? టైలరింగ్ చేసేవాళ్ళని. సో, ఇక్కడ అబిట్స్‌లో తర్వాత మన హైదర్‌గూడలో బ్రాడ్‌వే టైలర్స్ అని ఒక షాప్ ఉంది. అదేవిధంగా నల్లకుంట బ్రాడ్‌వే అంటే కొంచెం సూట్లు ఇవి చేయడం యాహ్! మంచి ఫేమస్ అనుకుంటా. బిగ్ ఫేమస్ యాక్చువల్‌గా బ్రాడ్‌వే టైలర్స్. ఎలా వచ్చింది? యునైటెడ్ జాబ్ ఎలా వచ్చింది మీకక్కడ? చాలా బాగా అడిగారు మీరు. నేను నిజాం హాస్టల్‌లో మా అన్నయ్య దగ్గర ఎంట్రన్స్ కోసం వచ్చినాను. రూ. 55 జేబులో ఉన్నాయి. అది పోలీస్ క్వార్టర్స్ ఉంది కదా! ఆ పక్కన అనమాట. రోజు ఉదయం ఒక బిస్కెట్ తిని టీ తాగేవాళ్ళం. ఏదో నడుస్తుండేది అలా ఉండేదనమాట. ఒకరోజు డబ్బులయిపోయాయి. ఎంట్రన్స్ అయిపోలే ఉస్మానియా యూనివర్సిటీలో. ఏం చేయాలంటే అక్కడి నుంచి అలా నడిచిపోయాను. అక్కడ బ్రాడ్‌వే టైలర్‌కి వెళ్ళిపోయాను. పోయేసి నా దగ్గర డబ్బులు లేవండి. ఐ వాంట్ వర్క్ అని అడిగాను. అక్కడ ఆ టైలర్ కట్ చేసే అతను ఆయన గ్రాడ్యుయేట్. ఆయన పేరు దాస్. వెంకటేష్ దాస్ అండ్ కాళిదాస్. ఇద్దరనమాట. అన్నదమ్ములనమాట. వీడేంటి వీడు చదువుకునే కుర్రాడు వీడు పని అడుగుతున్నాడని చెప్పేసి కూర్చోబెట్టాడు. మాట్లాడాడనమాట. వాళ్ళ చెల్లె ఉంది. షీ ఈస్ ఏ గ్రాడ్యుయేట్. షీ ఇంటర్వ్యూడ్ మీ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. అవునా? టైలర్ జాబ్‌కి ఇంటర్వ్యూ ఇంగ్లీష్‌లో చేశారు. ఇంటర్వ్యూ చేసిందనమాట. ఓకే. సో ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ ఎలేటెడ్. బికాస్ షీ దెన్ లేటర్ ఆన్ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ విత్ మీ లైక్ దట్. అయితే ఆ రోజు పోయినా వర్క్ ఇవ్వడం, చేసుకోవడం జరిగిపోతుంది. మనకు కావాల్సింది ఏంది? రోజుకు, వారానికి ఒక రూ. 50 గనుక వస్తే చాలు. మనకు పెద్దగా అవసరం లేదు. మనకు కావాల్సిందేంటి టికెట్లు దొరకాలి. పొట్టలో కొద్దిగా అన్నం పడి లైబ్రరీలో కూర్చునేటట్టుగా ఉంటే చాలు. మనకి మీద అవసరం ఏం లేదు మనకి. సో, ఈ కండిషన్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది గనుక లింక్ చేయగలిగితే ముందుకెళ్ళిపోయే అవకాశం. సో, నాకు ఏ పండగొచ్చినా సరే, నేను హాస్టల్‌లో ఉంటే ఈ ఈ ఓనర్ నా దగ్గరికొచ్చేవాడు. "ప్లీజ్ నువ్వు రావాలి. నువ్వు రాకపోతే పని కాదనేవాడు." నేను వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. 136 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 136 హైదరాబాద్ బస్సెక్కి. 136 వచ్చి వెళ్ళిపోయామనమాట. సో, వర్క్ అనేది విపరీతంగా హెల్ప్ చేసింది. హైదరాబాద్‌లో బీకామ్‌లో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని, డిగ్రీలో గాని, పీజీలో గాని బాగా హెల్ప్ చేసింది. అయితే నాకక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నేను కామర్స్ చదువుతున్నాను. కామర్స్‌లో వచ్చేది ఏంటంటే లాభం, నష్టం. నాకెప్పుడు నష్టం ఎత్తేప్పుడు ఇప్పుడు లాభం రాదేంటి చదువులో? ఇది ఫీజు కట్టి, ఖర్చులు కట్టి, ఎప్పుడో ఉద్యోగం వస్తుంటారు గానీ అది వచ్చేదో తెలీదు. హ్మ్. కామర్స్‌లో ఉండేది ఏంటి? ఆస్తులు, అప్పులు. ఎప్పుడు చూసినా అప్పులే ఉంటాయి గానీ ఆస్తులు ఉండవేమిటి? ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించేదనమాట. నేనెప్పుడైతే బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అయ్యానో, ఇది నడవదు. ఇది నడవకూడదు. అసలు ఇదే మూలం యాక్చువల్‌గా. కావాల్సింది ఏంటంటే, చదువుకోవడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చదువు చెప్పవచ్చు. మనం ఎప్పుడైతే చదువుకు డబ్బు అవసరం లేకుండా చెప్పామనుకో, వాడు నీతో పాటు చదువుకోవడానికి రెడీ అవుతాడు వాడు. మనం వాడి దగ్గర డబ్బు తీసుకొని వాడితో డబ్బు ఖర్చు పెడుతుందని చెప్పి వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు వాడికి. 4,00,00,000 మందండి. ప్రతిరోజు రూ. 500 సంపాదిస్తే 4,00,00,000 ఇంటూ రూ. 500 మీరు ఆలోచించండి.
మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు మీ అందరూ. కానీ చాలా మంది కింద కమెంట్‌లో ఏదో మాకు మంచి టాపిక్స్ తీసుకురండి సార్. ఏమైనా ఇంట్రెస్టింగ్ తీసుకురండి సార్ అని చెప్పేసి కమెంట్‌లు పెడుతున్నారు. మంచి టాపిక్ అంటున్నారు బానే ఉంది గానీ, మీకు మంచేదో మాకెట్లా తెలుస్తదండి? సో, అందుకని ఈసారి కింద కమెంట్‌లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి మీకేం గావాలో. దాన్ని బెస్ట్ పద్ధతిలో మీ దగ్గరికి తీసుకురావడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. థాంక్ యూ. సో, ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఒక, ఒక 2, 3 ఏళ్ల క్రితం మా ఇంట్లో కజినొచ్చి సరే చదువుకోవడానికి ఒక 3, 4 మంత్స్ ఉన్నాడు ఇంటర్న్‌షిప్ అనేది. నేను ఆయనకి ఇదే చెప్పా. "సరే నువ్వు ఇలా వస్తున్నావు ఇంటర్న్‌షిప్‌కి. బట్ ఇక్కడొచ్చి కూర్చొని ఏం చేస్తున్నావు అంటే యాప్‌లో టీవీలు చూస్తున్నావు, లేకపోతే సినిమాలు చూస్తున్నావు. నీ డబ్బులు నువ్వు సంపాదించుకో." అన్న ఎట్లా సంపాదించాలన్నారు. ఆ! సరే ఓ పని చెయి. ర్యాపిడో, ఉబర్ ఉంది. నా బండుంది. తీసుకెళ్ళు ట్రై చెయి. ఫస్ట్‌లో కొంచెం జంకాడు. హ్మ్. ఆ తర్వాత ఒక 2, 3 రోజుల తర్వాత వచ్చి అన్న ఇది బాగుందని ఇంక ఇంటికి రావడం మానేసాడు. అదే మరి. ఈ కుదిరితే ఇంటర్న్‌షిప్‌కెళ్తున్నాడు. లేదా కుదిరినంత టైము ఇది చేసుకుంటున్నాడు. ఏంట్రా అంటే నేను అతనికి ఇచ్చిన టార్గెట్ 500 సంపాదించుకో హ్మ్. రోజన్నా. అతను 800, రూ. 1000 సంపాదించుకుంటున్నాడంట. ఆ సిస్టమ్‌ని ఎలా బ్రేక్ చేయొచ్చని మిగతా వాళ్ళతో ఆహ్, ఆ సబ్జెక్ట్‌లో ఉన్న మిగతా వాళ్ళతో మాట్లాడుతూ కొలాబరేట్ అవుతున్నాడంట. సో, అట్లా ఫస్ట్ టైమ్ నాకు తెలిసి అతని లైఫ్‌లో డబ్బులు సంపాదించాడు. కానీ ఇది చెప్పుకోలేడు బయట. నాతో స్పెసిఫిక్‌గా చెప్పాడు. మా పేరెంట్స్‌కి చెప్పొద్దన్నా. అరే! ఇప్పుడు నా నా పరంగా చూస్తే చాలా గొప్ప పనది. తప్పకుండా. వాడి ఏజ్ వాడు ఎవడు చేయడు, చేయలేడు. అంత ధైర్యం చేయలేడు గూడా. అలాంటిది ఇతను చేసి, మంచి పని చేసి ఇంట్లో చెప్పుకోవడానికి అ అవస్థ పడుతున్నాడు. ఇది అన్‌ఫార్చునేట్‌లీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది చాలా చాలా మన పేరెంట్స్‌కి, మన సొసైటీలో పెద్ద నెగెటివ్ ఇష్యూ అయిపోయింది. దీని గురించి ఏదైనా 2, 3 పాయింట్స్ మాట్లాడండి. తప్పకుండా, తప్పకుండా మాట్లాడతాం. నేను ఒక టాప్ ఐఐఎం ప్రొఫెసర్ నాకు ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుతున్నాను. అతను చదువుకునే రోజుల్లో చదువు మీద విపరీతమైనటువంటి మమకారం అనమాట. అయితే చదువు ఇంకా బాగా ఎట్లా నేర్చుకోవాలంటే తను ఆలోచించింది ఏందంటే, నేను బుక్ షాప్‌లో గనుక పని చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి. బుక్స్ చదువుకునే అవకాశం వస్తుంది. చూడండి ఎంత అబ్సల్యూట్‌లీ. ఇన్నోవేటివ్‌గా ఆలోచించాడు. అయితే బుక్ షాప్‌లో పని చేస్తూ ఎక్కువ పని చేసేవాడు. ఆడ కూర్చొని పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చునేవాడు. పుస్తకం ఏముంటది? వస్తే ఇప్పుడు అమ్ముతాడు. అమ్మకపోతే కూర్చుంటాడు. కూర్చొని పుస్తకం చదువుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పడు. ఇది పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. మీరు గనక ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ గనక తీసి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారో తీసి, ఎంతమంది స్వయం కృషితోటి నేర్చుకున్నారు గనక తీస్తే అట్‌లీస్ట్ 50, 60% మందొస్తారు. కానీ బయటికి రారు వీళ్ళు. చెప్పరు. ఇది ఒక రోగం అన్నమాట. ఒక మినిస్టర్ చెప్తాడండి. నేను పాలమ్మి పైకొచ్చినానని చెప్తాడు. నేను వేరే విధంగా మాట్లాడట్లేదు. అవును. పాలమ్మినా, పూలమ్మినా అని చెప్తే అది పెద్ద క్రేజ్ అయిందది. అగ్రెస్ అయిపోయింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, టీచర్లు, స్కూల్ టీచర్స్. ఐ నో సో మెనీ. నాకొక ఫ్రెండ్ ఉన్నాడండి. పీహెచ్‌డీ హిస్టరీ. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అన్నమాట. డబ్బులు లేవు. అమ్మ, నాన్నకు డైవోర్స్ అయిపోయింది. నాన్న మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇవ్వడు. తను పెద్ద కొడుకు. చదువుకోవాలి. మంచి ఇంటెలిజెంట్ కుర్రాడు. బీఏ హిస్టరీ చేశాడు. ఎంఏ హిస్టరీ చేశాడు. న్యూస్ పేపర్ ఏసేవాడనమాట. న్యూస్ పేపర్ ఏసేవాడు ఎట్లా తెలుసా? న్యూస్ పేపర్ ఏసేటప్పుడు ఒక పేపర్‌కి ఇంకో పేపర్‌కి మధ్యలో ఏస్తాడు. ఒక పేపర్ చదివి పేపర్ ఏసేవాడనమాట. అంటే కరెంట్ అఫైర్స్ మీద ఎంత కమాండ్ ఉందంటే వాడికి అమేజింగ్ కమాండ్. ఈ పేపర్ ఏసేటప్పుడు లాస్ట్ పేజ్ ఒకసారి తీసి చూసేసి అది చదివి అది పడేసి వచ్చేవాడనమాట. అంటే అంత ఇంట్రెస్ట్‌గా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పరు. హ్మ్. సో, విషయం ఏమిటి అంటే చదువును పనిగా మార్చి, పని నుంచి ఫలితాన్ని తీసుకొని గౌరవించుకోవడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఈ 50,00,00,000 మంది విద్యార్థులకి, యువకులకు కావాల్సింది ఏంటంటే, తను చదువుకునే ప్రతి శబ్దాన్ని, పదాన్ని కూడా ఒక పదార్థంగా మార్చొచ్చు. పదం, పదార్థం. పదార్థం నుంచి అర్థం తీయొచ్చు. అర్థం అంటే డబ్బులండి. మీరు మంచి మాట చెప్పారు సార్. ఎటు అద్దం అంటున్నారు కాబట్టి మీరెప్పుడో ఒక మాట చెప్పారు. చదువుకునేవాడు లక్ష్మిని, సరస్వతిని కలిపి ఆ! తీసుకెళ్ళాలి అని. హ్మ్. ఒక్కసారి ఆ కాన్సెప్ట్‌ని మన ఆడియన్స్ కోసం చెప్తారా? తప్పకుండా, తప్పకుండా. అయితే ఈ ఈ చదువులో ఏమైందంటే సరస్వతిని విపరీతంగా పొగడటం ఉంది. ఇప్పుడు ఏ యూనివర్సిటీకి పోయినా మీరు సరస్వతి ఫోటో ఉంటుంది. లక్ష్మి ఫోటో ఉంటదక్కడ. సరస్వతి వీణ ఉంటుంది. బాగానే ఉంటుంది. లక్ష్మి ఫోటో ఉండదు. సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి ఉండాలక్కడ. సరస్వతిని లక్ష్మిగా మార్చటం తప్పు లేదు. ఎందుకంటే
లక్ష్మితోటే సరస్వతి వస్తుంది. లక్షలు ఖర్చు పెడితేనే పుస్తకాలు వస్తున్నాయి, చదువు వస్తుంది, సర్టిఫికేట్లు వస్తున్నాయి. అంతేగాని లక్షలు లేకుండా ఊరికే సర్టిఫికేట్స్ ఏం రావట్లేదు కదా! సో, లక్ష్మి వదులుకుంటేనే సరస్వతి వస్తుంది. సరస్వతిని మళ్ళీ లక్ష్మిగా మార్చుకోవడం తప్పులేదు. ఈ ఈ మార్పు ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అయితే సరస్వతిని లక్ష్మిగా మార్చడం అనేది వల్ల ఒక శక్తి కూడా ఉంటుంది దాంట్లో. దీన్నే మనం మూడో మూడోవాళ్ళంట. లక్ష్మి, సరస్వతి, దుర్గా. దుర్గా అనేది ఎంటర్‌ప్రైజ్. యూ పుట్ 100 క్రోర్స్, హౌ డు యూ మేక్ మోర్ దెన్ 100 క్రోర్స్? ఈరోజు సినిమా తీస్తున్నావు. 300 కోట్లు, 400 కోట్లు అని అంటున్నావు. రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. ఓకే. సో యూ పుట్ మనీ, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఔట్ ఆఫ్. దిస్ ఈస్ బేసికలీ శక్తి. దిస్ ఈస్ ఎ దుర్గా. సరస్వతి, లక్ష్మి 2 ఉన్నాయి దీంట్లో. సరస్వతి, లక్ష్మి, దుర్గకి సెపరేట్ చేస్తే మనం నష్టపోతున్నాం. ఈ మూడిటిని ప్రతి దగ్గర తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎలాన్ మాస్క్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ వాళ్ళు మాట్లాడేది వీటన్నిటిని కూడా దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చటం వల్ల మానవ అభ్యుదయం జరుగుతే అవకాశం ఉంటుంది. దీన్ని సపరేట్గా మారుస్తున్నాడు. ఏమిటి అంటే లక్ష్మి ఏదేది క్యాపిటలిస్ట్ అండి, వాళ్ళు డబ్బులు ఉంటాయండి, చదువు ఉండదండి. ఎందుకు ఉంటుంది? అట్లా ఉంటుంది. చదువుకున్నాడండి, వాడికి ఉద్యోగం రావాలండి, వాడికి ఉద్యోగం రాదండి, వాడు ఎంతసేపటికి ఎంప్లాయీగానే ఉండాలి. అట్లా ఎందుకు ఉండాలండి? అది అవసరం లేదు. ఈరోజు చదువుకున్నవాడు బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. అమేజింగ్ టెక్నాలజీ, అమేజింగ్ లాజిస్టిక్స్, అమేజింగ్ ఎక్స్పోజర్ ఉంది. సో ఈరోజు 50 కోట్ల మంది కాలేజీకి పోవట్లేదంటే ఒక రకంగా సిగ్గుచేటు. ఈ సమాజం బాగుపడదు, నాశనం అయిపోతుంది. దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనకుంది. ప్రతి వాడు చదువుకునేటట్టుగా మనం చదువు డిజైన్ చేయొచ్చు. సరస్వతి, లక్ష్మి, దుర్గా రావాలి. చిన్న విషయం, నా అన్నం నేను కనుక సంపాదించగలిగితే ఈ 50 కోట్ల మంది తన కాళ్ళ మీద కనుక తను నిలబడగలిగితే చదువుకు ఇంకొక ఆదర్శం ఏమీ అవసరం లేదు. సింపుల్. నా అన్నాన్ని నా చదువుతోటి ఈరోజు నేను సంపాదించుకుంటాను, అంతే. నా అన్నం కూడా నేను సంపాదించుకోలేకపోతే నా చదువు దేనికండి? ఆకలి రాజ్యంలో ఇదే కదా సార్ అని చెప్పింది. సాపాటు ఎటు లేదు. యాక్చువల్గా చదువుతోటి నీకు గణితం వచ్చు, నీకు జువాలజీ వచ్చు, నీకు బాటనీ వచ్చు, నీకు ఇంజనీరింగ్ వచ్చు, నీకు అగ్రికల్చర్ వచ్చు, సార్ ఇది డిజైన్ వచ్చు. ఫండమెంటలీ క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ సార్ ఇది. Mhm. అది మనకు వచ్చి కానీ నేను చెయ్యను, నేను అక్కడ చేయను, ఇలా చేయను. సో ఏసీ రూమ్ ఇక్కడ చేస్తారు, పలానా షాప్ నేను చెయ్యను. ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మన సమాజంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు జనరల్గా. అది మన దురదృష్టం. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే పిల్లవాడు ఎందుకు ఇక్కడ ఉండి చేయని వాడు అక్కడికి వెళ్ళి అన్ని చేస్తాడు. అన్ని చేస్తాడు వాడు. అక్కడికి వెళ్ళి బాత్రూమ్ గడుగుతాడు, కాబట్టి అంట్లు తవ్వుతాడు, అన్ని చేస్తాడు. బట్ ఇక్కడ రాగానే అది చేయలేము మళ్ళీ. ఎందుకని? ఇది దరిద్రం అనమాట. ఒకటి. సో సమాజం ఒకటి, సమాజ విలువలు, సమాజ ఇదొకటి. దీనికి ఇంకా మనం ఇక వేరే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, పొలిటికల్ సైన్స్కి వెళ్ళిపోవచ్చు అనుకోండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే తల్లిదండ్రుల లోపం. సమాజం లోపం ఒకటి, తల్లిదండ్రుల లోపం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతసేపు చదువుకో అని అంటారు, అంతే తప్ప పనిగా మార్చారు. 2 విషయాలు. మూడో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే టీచర్స్ అండ్ ఎకడమిక్ డిజైన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ వర్క్. ఎందుకంటే ఇదే సమాజం, ఇదే టీచర్స్, ఇదే పేరెంట్స్, ద టీచర్స్. అక్కడ పని చేసేవాడే అక్కడ టీచర్ అవుతాడు, వాడు పని చేయిస్తాడు. జర్మనీకి వెళ్తే వాడు పని చేయిస్తాడు. ఇక్కడ పని చెయ్యని వాడు పంతులైతే పని చేయించాడు. సో పని లేని విద్యతోటి అది పనికి రాని వ్యక్తులు తయారవుతారు. ఎప్పుడైతే విద్యని పనిగా మార్చగలిగి దాంట్లో నుంచి ఫలితాన్ని తీయగలిగినాం అనుకో, మోహమైనటువంటి వికాసం జరుగుతుంది. విద్యా వినియోగత్ వికాస. ఇది నేను చెప్పింది కాదు, టాప్ ఐఎం. ఏది టాప్ ఐఎం? ఏది? అహ్మదాబాద్. మీరు అది ట్యాగ్ లైన్. అచ్చా, అహ్మదాబాద్ ట్యాగ్ లైన్ అదా? విద్యా ఉపయోగ విద్యా వినియోగత్ వికాస. విద్యా ఉపయోగిత్ వికాస. విద్యను ఉపయోగించుకుంటే వికాసం వస్తుంది. అది సింపుల్ అండి. దాన్ని ఇప్పుడు మందు తీసుకున్నాం, టాబ్లెట్ తీసుకున్నాం, అది వేసుకొని అరిగించుకుంటే మనకు తగ్గుతుంది, రోగం తగ్గుతుంది. అంతసేపు జేబులో పెట్టుకుంటే ఎట్లా అవుతుందండి? ఎగ్జాక్ట్లీ. మన డిగ్రీ తీసి జేబులో పెట్టుకుంటాం కదా, ఉపయోగించుకోవట్లేదు. గుడ్ పాయింట్ సార్. సార్ ఇక్కడ ఒకసారి మళ్ళీ గేర్స్ మారుద్దాం.
ఇందా మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్ లో నుంచి మీ కాలేజ్ లో నుంచి కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ వచ్చే అమేజింగ్ అమేజింగ్. ఒకటి రెండు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మాట్లాడుకుందాం. నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే హైదరాబాద్ కుర్రాడు. ఓ మా పరేష ఎస్. పరేష్ గురించి మీరు చెప్పే ముందు నేను ఒక మాట చెప్తాను. సో మన ఇంటర్వ్యూకి ముందు నాకు పరేష్ ఇద్దరు పక్క పక్కన క్యాబిన్స్ లో ఉండేవారు టీ హబ్ లో. సో ఫోన్ చేసి మాట్లాడా. సో నీకు ఏదైనా పాత మంచి పాయింట్స్ 2-3 గుర్తుంటే చెప్పమని. ఆయన చాలా విషయాలు చెప్పాడు కానీ ఒక విషయం గురించి మీతో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఆయన కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా సెషన్ తీసుకోవడానికి మీతో పాటు ఆయన తీసుకెళ్లేవాళ్ళంట. 20 ఏళ్ళ కుర్రోడిని ఆయనతో మాట్లాడించిన తర్వాత ఆనరేరియం కూడా పే చేసి ఇచ్చేవాళ్ళు. ఆయన అన్ని చోట్ల తిప్పుతున్నాం, నీకు ఇబ్బంది లేదనిపిస్తున్నా, డబ్బులు వస్తే నాకేం పోయింది, నేను వెళ్తున్నా హాయిగా అని చెప్పాడు నాకు. సో కొంచెం స్టోరీస్ అమేజింగ్ అనమాట. సో పరేష్ మసాదే వావే కంపెనీ ఫౌండర్ అండ్ ఈ వాజ్ స్టూడెంట్ ఎట్ ఐఎం ముంబై. అండ్ మొదటి నుంచి కూడా కుర్రాడు ఈ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీ. గ్రాడ్యుయేషన్లో కూడా వర్క్ చేసేవాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా వర్క్ చేయడం మొదలు పెట్టాడు. అయితే తనకి ఏమిటి అంటే నేను ఇన్ఫార్మల్గా వర్క్ చేస్తే కానీ నేను ఫార్మల్గా వర్క్ చేయను అనేవాడు. నేను ఒకరోజు అడిగాను, ఏంటి మసాదే వై డోంట్ యూ రిజిస్టర్ ఏ కంపెనీ? లేదు సార్, కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎఫ్ఐఆర్ ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకోనని చెప్పేసి. ఎఫ్ఐఆర్ ఉంటే ప్రాబ్లం లేదు, పెళ్లి చేసుకోకపోతే ప్రాబ్లం లేదు. కంపెనీ విషయం ఏంటంటే నీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. నీకు ఎందుకంటే నీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. నేను మార్కులు ఇస్తానని అంటున్నాను. నేను లేదు సార్, నేను చేయను సార్. కూర్చోపెట్టి నిమ్మలంగా మాట్లాడు, 6 months నడిపిస్తే చివరికి చేశాడు. ఇదన్నమాట. సో విషయం ఏంటంటే వాళ్ళకి భయం, నేను రూల్స్ ఫాలో కావాలి. నువ్వు ఉన్నదే రూల్స్ నేర్చుకోవడం కోసం వచ్చావు కాలేజీకి, నేను రూల్స్ ఫాలో కాను అంటే ఎట్లా అవుతుంది? అది నువ్వు వచ్చింది ఎందుకు? రూల్స్ ఫాలో నేర్చుకోవడం. నాకు 10 లక్షలు ఎందుకు ఇస్తున్నావు ఫీజు? అంతే కదా, ఇదే అనమాట. సో చివరికి స్టార్ట్ చేశాడు, కంపెనీ నడిపించాడు అనమాట. అమేజింగ్ అనమాట. తర్వాత అదృష్టం దురదృష్టవత్వం ఏం చేశాడు తెలుసా? ఆయన ప్లేస్మెంట్కి వచ్చే వరకు సారి ఇంటర్నేషనల్గా ఇది వచ్చేసింది, రెసెషన్ వచ్చేసింది, జాబులు లేకుండా అయిపోయాయి. ఏదో చెత్త జాబులు వచ్చే అవకాశం మొదలుపెట్టింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? నాకు జాబ్ అవసరం లేదని చెప్పి ఏం చేశాడంటే వచ్చేసాడు. కాలేజీలలో ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్స్ పిలిచేసి నువ్వు ఎందుకు ఉద్యోగం తీసుకోవట్లేదు, మాకు పెద్ద చెడ్డ పేరు వస్తుంది, నువ్వు కనుక ఉద్యోగం తీసుకోకపోతే నీకు ఉద్యోగం రాలేదని చెప్పి మాకు కాలేజీ పెద్ద పేరు అని చెప్పేసి. యాక్చువల్గా దిస్ ఇస్ ద ప్రెస్టీజ్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, దే టేక్ ఇట్, దట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ జాబ్స్. బట్ ఇప్పుడు మారింది లేండి సార్, అది ఇప్పుడు మారింది. సో హీ వాజ్ కాల్డ్, వై యూఆర్ నాట్ ఫిల్డ్ అప్ ది ఫార్మ్ లైక్ దట్. Then he came and filled up the form saying that I don't want it, and we give a certificate and he left it like that. Today he's big. పరేష్ మన ఇన్ఫాక్ట్ మా గీతంతో సహా అన్ని కాలేజీలు కూడా ఈ మధ్య వాళ్ళ టూలే వాడుతుంది, అలుమ్నై మేనేజ్మెంట్ టూల్తో. అమేజింగ్. సో దట్స్ పరేష్ స్టోరీ. ఇంకేదైనా 2-3 కొంచెం పెద్దగా చాలా మ్యాగ్నానిమస్ స్టేజ్ స్టోరీస్ చెప్తాను. బ్యూటిఫుల్. ఇంకా బాగా నచ్చిన కుర్రాడు ఎవరు అంటే మందీప్ మనోచా, క్యాషిఫై. మీరు కనుక రీఫాబ్రికేటెడ్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కనుక తీసుకున్నట్టయితే బెటర్. మాల్స్ లో చూసాను సార్ 2-3 చోట్ల. అమేజింగ్ కైండ్ ఆఫ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్ జాబ్, బిగ్ థింకింగ్ జాబ్. సో he also got this recession and he was not getting good jobs. By the time he did his project which is related to startup, that is called Reglobe. I was also project guide for it like that. సో రీసర్క్యులేట్ ఎట్లా చేయాలి? ముఖ్యంగా వెన్ యూఆర్ 30-40 లక్షలు 50 లక్షల ఫోన్ పని చేయకపోతే దాని అర్థం ఏంటంటే అది జీరో వాల్యూ కాదు. అది దాంట్లో 40 లక్షలు 30 లక్షలు 30,000 రూపాయల సామాన్ ఉంది. దాంట్లో వాల్యూ ఫ్రమ్ వేస్ట్ అంటామా? ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే దాంట్లో నుంచి తీయగలిగితే తెలిసిపోతుంది. యాక్చువల్గా అది తీస్తే అది 40 లక్షల కంటే ఎక్కువ కూడా వాల్యూ 40,000 కంటే ఎక్కువ వాల్యూ కూడా అయ్యే అవకాశం దాన్ని సరిగా ఉపయోగించుకుంటే. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వేస్ట్ నుంచి ఒరిజినల్ వాల్యూ కంటే కూడా ఎక్కువ వాల్యూ క్రియేట్ చేయొచ్చు ఈరోజు. సర్క్యులర్ ఎకానమీ అంటాం సార్ దీన్ని మనం. సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీలో మంచి బాగా. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఇన్వెస్టర్స్ అభయ్ దేశపాండే అని చెప్పేసి, ఆయన కూడా హైదరాబాద్లో స్టార్ట్ సంథింగ్ కాల్డ్ రీసైకిల్. లాస్ట్ 10 years నుంచి దే డూయింగ్ రియల్లీ వెల్. మన వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్, వీటన్నిటి నుంచి ఇట్ ఈస్ ఎ బిగ్ థ్రెట్, ఇట్స్ ఎ బిగ్ న్యూసెన్స్, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ జస్ట్ వేస్టింగ్, ఇట్స్ నాట్.
ఒక మనిషి లైఫ్ టైంలో కనీసం ఒక 20 ఫోన్లైనా మారుస్తారా? ఆ, 3 ఏళ్ళకి ఒక ఫోన్ ఆ, ఉంటుంది. అలానే ఎన్ని డివైస్‌లు చిన్న చిన్న డివైస్‌లు, మెమరీ కార్డ్‌లు అవి ఇవి ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఆ, ఆబ్వియస్‌లీ. పోతారు. హ్మ్. So he today he's become a unicorn and an amazing gentleman. He's China is ruling. హ్మ్. He's Radiwala of China also. You can imagine. Radiwala తోటి he become a unicorn అనుకోవడం చాలా కూడా. But he's a very intelligent student. ఇంకేదైనా స్టోరీ ఉందా Basic. సార్? ఇంకా చెప్పాలంటే మంచి స్టోరీ చెప్పాలంటే జైకా కా తడకా మీరు విన్నారా? జైకా కా తడ్కా యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్. హ్మ్. యూట్యూబ్ ఛానల్‌లో ఈ అమ్మాయి అపేక్ష అని చెప్పేసి ఒక వాళ్ళ మదర్ అమ్మాయి కలిసి చేస్తారు. ఇద్దరు అమ్మాయి తల్లి కూతురు ఇద్దరు కలిసి చేస్తారు. టుడే ఇస్ అన్ అమేజింగ్ కైండ్ ఆఫ్ థింగ్. షీ ఆల్సో స్టార్టెడ్ యాజ్ దిస్. తర్వాత మజెంటో అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. యాక్చువల్లీ మజెంటో మీరు చెప్తే గుర్తొస్తుంది సార్. నేను రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న ఈవీ ఆటోలతో వాళ్ళు లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ చేస్తారు, డెలివరీ చేస్తారు. Yeah. So the idea is that no, the petrol kind of thing should not be wasted unnecessarily. So we got a small vehicles, logistics vehicles ని విపరీతంగా ఈవీ తీసుకురావడం, ఈవీ నెట్వర్క్ క్రియేట్ చేశాడు. ఈజ్ అన్ అమేజింగ్ జెంటల్మెన్. అగైన్ హీ వాజ్ స్టూడెంట్ ఆఫ్ మైండ్. ఇంకొక చెప్పాలంటే స్క్వేర్ యాడ్స్ కంపెనీ ఈజ్ ఆల్సో బై స్క్వేర్ యార్డ్స్. పాలిగన్ అని చెప్పేసి ఒక కంపెనీ, యాక్చువల్లీ పాలిగన్ ఇస్ ఎ బిగ్ కంపెనీ కదా. వేరే కంపెనీ. ఇది బిట్ కాయిన్స్, ఎథీరియం వీటిలో ఉంటుంది. Within 4-5 years he became a unicorn. And Sandeep Nailiwal is the company and Harshita is his wife. His వాళ్ళిద్దరు కూడా కాలేజ్, అదే కాలేజ్ కలిసారు. సేమ్ కాలేజ్. సో మేము ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి కంపెనీ పెడితే లైఫ్లో కూడా కంపెనీ పెట్టే అవకాశం ఉంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద వే లైక్ దట్. ఇద్దరు కలిసి పని చేయటం అర్థమవుతుంది. పని చేయటం, ఎవరు ఏం పని చేయాలి, ఎంతవరకు పని చేయగలరు, ఎవరు వినాలి, ఎవరు చెప్తే వినాలి, ఎవరు ఆర్డర్ ఇవ్వాలి, ఎవరు ఆర్డర్ తీసుకోవాలి, ఈ విషయం క్లియర్గా ఉంటుంది. వాళ్ళకి క్లారిటీ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద వే హౌ వీ షుడ్ రూల్ దీస్ 4 crore స్టూడెంట్స్. పెద్దక్కయ్య పెద్దన్నయ్య ఎప్పుడైతే లైన్లోకి వస్తారో చిన్న చెల్లె చిన్న తమ్ముడు వీళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చేస్తారు. ఈ 20 కోట్ల మంది కాలేజ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా 4 కోట్ల మందిని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు కనుక ప్రతిరోజు 100 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు సంపాదించి వాళ్ళు లైన్లోకి వస్తే ఈ 20 కోట్ల మంది కూడా మా అన్నయ్య చేస్తే నేను మాత్రం ఎందుకు చేయకూడదు? ఒక ఎగ్జాంపుల్ కావాలి ఆటోమేటిక్గా. అండ్ అన్నయ్యను నేర్చుకుని అక్కయ్యను నేర్చుకున్న దానికంటే ఆ చూసి నేర్చుకోవడం కంటే ఇంకా మించింది ఏం కాదు. సో ఎప్పుడైతే ఈ 4 కోట్ల మందిని మనం కనుక లైన్లోకి తీసుకొచ్చాం అనుకోండి, హైదరాబాద్లో తెలంగాణలో కనుక చూస్తే దగ్గర దగ్గర 13 లక్షల మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో దగ్గర ఒక 3 లక్షల మంది 4 లక్షల మంది పాస్ అయ్యే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం. ఈ 3 లక్షల మంది 4 లక్షల మంది ఈ 15 లక్షల మంది ప్రతిరోజు 100 రూపాయలు చదువుతూ చదువు కొరకు చదువుతో మ్యాథ్స్ వాడు మ్యాథ్స్ చేయొచ్చండి, జువాలజీ వాడు జువాలజీ చేయొచ్చండి, బాటనీ వాడు బాటనీ చేయొచ్చండి, అగ్రికల్చర్ వాడు అగ్రికల్చర్ చేయొచ్చండి. సినారే గారు డబ్బులు సంపాదిస్తారు తెలుగు రాసేసి. తెలుగు లిటరేచర్ స్టూడెంట్ ఎందుకు సంపాదించలేడు? పాటలు రాసి డబ్బులు వస్తాయి కదా. తప్పేమిటి? ఫిలాసఫీ, సాంస్క్రిట్, లాంగ్వేజెస్, ఈరోజు లాంగ్వేజెస్ ఉన్నటువంటి మార్కెట్ ఏ సబ్జెక్టుకు లేదండి. విషయం ఏమిటి అంటే జర్నలిజానికి ఈరోజు జర్నలిజం చేసే కుర్రాడు న్యూస్ పేపర్స్ ఎందుకు అమ్మలేడు? అమ్మితే తప్పేమిటి? సో విషయం ఏమిటి అంటే చదువును ఉపయోగించి దాని నుంచి విద్యా వినియోగత్ వికాసః, విద్యా అవినియోగత్ వినాశః. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. విద్యా అవినియోగత్ వినాశః. విముక్తి తర్వాత సంగతి, విజయాల తర్వాత సంగతి, వాడకపోతే నాశనం వెళ్తాయి. సరే, ఇప్పుడు దాకా మనం రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం. కొద్దిగా మన ఆడియన్స్కి ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం అసలు మీకు ఈ టోపీ కాన్సెప్ట్ ఏంటి? మీరు తెలంగాణలో పుట్టి ఏదో మహారాష్ట్ర లాగా టోపీ పెట్టుకుని ఏంటి కాన్సెప్ట్ ఏంటి మీ టోపీ వెనకాల? సో వెన్ మేము ఎప్పుడైతే మండీ ప్రోగ్రామ్ చేస్తున్నామో ఒకటి ఏంటి అంటే 500 మంది విద్యార్థులు ఎప్పుడైతే మండీకి వెళ్ళేసి బేచో సీకో సోచో సీకో బేచో బేచో సోచో 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 సీకో, we made it a song actually. Nice. So when they are doing it, అంటే ఇదేదైతే చేస్తున్నారో వాళ్ళకి ఏమిటి అంటే ఒక రకంగా ఒక ఐడెంటిఫికేషన్, ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా
10 మంది కనిపెట్టినప్పుడు సడన్గా ఒక కుర్రాడు వచ్చేసి అమ్ముతున్నప్పుడు టోపీ పెట్టుకున్నాడు అనుకోండి, తెలిసిపోతుంది వీళ్ళు యూనిక్ ఐడెంటిటీ అనమాట. సో ఇమ్మీడియట్గా మేము మహారాష్ట్రలో, బాంబేలో చేస్తున్నాం కాబట్టి వి అడోప్టెడ్ దిస్ టోపీ. సో దాట్స్ వన్ థింగ్ విత్ విచ్ అక్కడ లోకల్ రెస్పెక్టబుల్ గా ఉంటుంది. చాలా రెస్పెక్ట్గా. అసలు యాక్చువల్గా టోపీ పెట్టుకుంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు. అంటే కొంతమంది అనుకుంటారు వీళ్ళంతా చదువుకోని వాళ్ళు, రూరల్ టైప్ అని అనుకుంటారు, గౌటీ అనుకుంటారు. బట్ యాక్చువల్గా దే ఆల్సో రెస్పెక్ట్. ఈవెన్ మినిస్టర్స్, పెద్ద మంచి మినిస్టర్స్, దే కీప్ ఇట్ లైక్ దట్స్ వన్. మోర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ దట్ గాంధీ అని. ఎందుకు అంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 5, 6, 7, 8 పేర్లు చెప్పుకుంటాం, మామూలుగా చెప్పుకుంటాం. మనం అరబిందో గాని చెప్పుకుంటాం, జిడ్డు కృష్ణమూర్తి చెప్పుకుంటాం, ఠాగూర్ చెప్పుకుంటాం, తర్వాత ఫూలే చెప్పుకుంటాం మనం జనరల్గా. తర్వాత సౌత్కి వెళ్తే కేరళలో నారాయణ గురు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక రెనసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన వ్యక్తులు అన్నమాట. ఒక ఎడ్యుకేషన్లో కొత్తదనం తీసుకొచ్చిన వ్యక్తులు అరబిందో కానీ, ఠాగూర్ కానీ, జిడ్డు కృష్ణమూర్తి కానీ, వీళ్ళందరూ కూడా. ఇవి ఇండియన్స్. దాంట్లో వీళ్ళందరిలో కూడా వినూత్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎడ్యుకేషనిస్ట్ ఎవరంటే ఒకరు చాలా మందికి తెలియదు. ఆయన ఎడ్యుకేషనిస్ట్ అని తెలియదు. ఎడ్యుకేషన్ ఆయన తెలుసు, ఆయనకు తెలుసు కానీ ఎడ్యుకేషనిస్ట్ తెలియదు. ఇట్స్ అన్ఫార్చునేట్. గాంధీ వైస్ ఛాన్సలర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, డీన్స్కి దే డోంట్ నో అబౌట్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు చాలా బాధపడతాను నేను. ఎందుకంటే చిన్న పుస్తకం, 50 పేజీలు 60 పేజీల పుస్తకం అనమాట. అది రాసిన పుస్తకం రాయలే ఆయన, ఎప్పుడు పుస్తకాలు రాయలేదు. ఊరికే మధ్య మధ్యలో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్స్ రాస్తుంటే అవన్నీ కలిపేసి ఒక పుస్తకం చేసి పంపించారు. దట్స్ కాల్డ్ నైతలి. నై మీన్స్ న్యూ, తాలీం మీన్స్ ఎడ్యుకేషన్. ఉర్దూలో దాన్ని నాయి తాలీం అని అంటారు. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే బునియాదీ శిక్ష అని అంటారు. బునియాదీ శిక్ష అంటే ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ అనమాట. బునియాది అంటే ఫౌండేషన్, ఎడ్యుకేషన్ అనమాట. యాక్చువల్గా మోర్ దెన్ బునియాది అది ఏంటంటే సీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బునియాది అనేది సీడ్ అనేది బునియాదే, కానీ అది బునియాది అనడం కంటే సీడ్ అనడం అది వేరనమాట. దాంట్లో ఏంటంటే బీజ విద్య అంటే అది డిఎన్ఏ అనమాట. దట్స్ ది హోల్ థింగ్. ఈ మహావృక్షం అనేది ఆ అల్గారిథం మీద ఆధారపడి. అంటే ఏంటి సార్, మన మాంటెసరీ, వాల్డార్ఫ్ అలాంటి కాన్సెప్ట్ ఏమైనా క్రియేట్ చేశారా? అమేజింగ్ చేశారు. Gandhi is known for practice. Gandhi is known for way of life. Gandhi is known for unique solutions. Gandhi is not an intellectual. He is practical. Gandhi can be able to combine amazingly different things and brought it. That's his uniqueness. దాంట్లో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి ఏమిటంటే ఎడ్యుకేషన్. దాంట్లో ఆయన 3-4 పాయింట్స్ చెప్తాడు. ముఖ్యంగా చెప్పేది ఎడ్యుకేషన్లో 3-4 పాయింట్స్ చెప్పాడు. ఒకటి ఏమిటంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది తప్పకుండా ప్రతివాడు కూడా చేయాలి. పని చేసి నేర్చుకోవాలి, అదొకటి. తర్వాత మాన్యువల్ లేబర్ అనేది ఒకటి. లేబర్ అంటే ఇప్పుడు చదువుకునే వాడికి దేహం ఉందండి, దేహంతో పని చేయటం కూడా ఇంపార్టెంటే. మెదడుతోటి పని చేయటం ఎంత ఇంపార్టెంటో దేహంతో కూడా పని చేయటం అనేది ఇంపార్టెంట్. శరీర దృఢత్వం వస్తుంది. ఇప్పుడు చేతిలో డబ్బులు వచ్చాయి, బ్యాంకులో అప్పులు వచ్చాయి, కానీ రోగం వస్తే ఉపయోగం ఏంది? ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మన గాంధీ గారు మాట్లాడారు. ఇదన్నమాట. ఈ 2 పాయింట్ల కంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత. ఇప్పుడు మనం ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ విద్య అన్నది 1930లో 1925లో మాట్లాడారు. అంటే సింపుల్ గా మన ఆడియన్స్ కోసం లేదా నా కోసం సెల్ఫ్ రిలయంట్ ఎడ్యుకేషన్ అంటే ఏముంటుంది సార్ దాంట్లో? సెల్ఫ్ రిలయన్స్ జనరల్ గా ఎట్లా అనుకుంటారంటే తన కాళ్ళ మీద తను నిలబడగలగటం అనేది సెల్ఫ్ రిలయన్స్. సో బేసిక్గా ఎంప్లాయబుల్ అనొచ్చు. స్వరాజ్యము, స్వతంత్రము, స్వాతంత్ర్యం, సో ఆ ఇండిపెండెన్స్ వచ్చి బయట సొంతగా బతకడం, విముక్తి, ఇవన్నీ కూడా స్వాయత్తత. నేనే స్వామిని, నాకు నేనే స్వామిని. తప్పేమిటి? నేను వేరే వాడి దగ్గర పోయి దండం పెట్టడం అవసరం ఉంది. గౌరవిస్తాం, అది వేరే విషయం. అంతేగాని నేను గులాముని అనే కాదు, అవసరం ఏంటి? సో స్వామ్యత, స్వాయత్తత అంటే సెల్ఫ్ రిలేటెడ్ అనమాట. అటానమీ బేసికలీ స్వాయత్తత. స్వరాజ్యం, నేను నా రాజ్యాన్ని తప్పేంటి? నేను మనిషినండి, నాకు ఒక ఆలోచన ఉంది, దాన్ని నేను రాజ్యాంగం నేను మాట్లాడతాను, నేను రూల్ చేసుకుంటాను, నా మీద నేను రూల్ చేసుకుంటాను. హౌ కమ్ యూ కెన్ రూల్ మీ? వై ఐ షుడ్ రూల్ యూ? స్వరాజ్యం ప్రతి వ్యక్తి కూడా చేయొచ్చు. సో విద్య అనేది స్వరాజ్యం,
స్వాయత్తత, స్వామ్యత, స్వతంత్రత ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి కాన్సెప్ట్ బునియాదీ ఎడ్యుకేషన్ అన్నమాట. వెరీ గుడ్ సార్. ఇక్కడ స్వావలంబన, ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే విలువ అంటే విలువలు అని అంటారు. విలువలు విలువలు అంటే హ్యూమన్ వాల్యూస్ అని అంటారు. ఇమ్మీడియట్గా అదేంటి అంటే నవ్వాలి, ప్రేమించాలి, ఇవి తప్పని కాదు, దాని అర్థం ఇవేం కాదు. ఇవి వీటిలో విలువ అంటే దాంట్లో విద్యా విలువలు అంటాము. విద్యా విలువలు అని అంటారు, మానవ విలువలు అని అంటారు, హ్యూమన్ వాల్యూస్ అని అంటారు. బట్ యాక్చువల్ విలువ ఫినాన్షియల్ ఆ వాల్యూ. విలువలు రెండు రకాలుగా చెప్పొచ్చు. క్యాషిఫై చెప్పొచ్చు, నో క్యాషిఫై చెప్పొచ్చు. అంటే డబ్బు రూపంలో చెప్పొచ్చు, నాన్ డబ్బు రూపంలో. దీని అర్థం ఏమిటంటే ఈ రెండింటికి విరోధాభావం లేదండి. కానీ మన దేశంలో ఎప్పుడు డబ్బు సంపాదించిన వాడు దొంగ అని ఒక ఈ- ప్రింట్ ఉంది కదా సార్. ఈ ద్వంద్వత ప్రాబ్లం అన్నమాట. ఏమిటి అంటే చదువుకున్న వాళ్ళంతా దొంగలు, డబ్బు డబ్బున్న సంపాదించే వాళ్ళంతా దొంగలు దొంగలు. ఎక్కువగా చెప్పాలంటే. ఇది అన్నమాట. ఇది అన్నమాట. యాక్చువల్లీ ఇదే డిఫరెన్స్ ఫండమెంటల్లీ యుఎస్ కి మనకి చూసాను సార్. ఆ, అక్కడ క్యాపిటలిజం అంటే డబ్బు సంపాదించేవాడు గొప్పోడు, ఇక్కడ డబ్బు సంపాదించేవాడు ఏదో దుర్మార్గం చేశాడు. దుర్మార్గం చేసినప్పుడు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏమిటంటే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసి ప్రతివాడు కనుక చేయగలిగితే దాని అర్థమయ్యే భాష ఉంటుంది, అర్థం లేకపోవడం కూడా. సో మనం స్కూల్కి పోగానే ముందు చెప్తున్నాడు మానవ విలువల గురించి మాట్లాడతామండి అని అంటాడు. డబ్బు గురించి మాట్లాడకూడదు. డబ్బు చి 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 డబ్బు గురించి మాట్లాడతారు, ఆ పిల్లవాడు చెడిపోతాడండి అని. సార్ యాక్చువల్లీ ఇక్కడే ఒక పాయింట్ చెప్పాలి సార్. మనం ఇలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్ వీళ్ళందరూ 12 ఏళ్ళకి 11 ఏళ్ళకే ఏదో ఒకటి అమ్మి సంపాదించారు. ఇంట్లో కావాలంటే లెమన్ జ్యూస్ తయారు చేసుకుని బయట పెట్టుకుని అమ్ముకున్నారు. లెమనైడ్స్ బట్ మన పేరెంట్స్ కనుక వాడు ఏదన్నా లెట్స్ సే ఒక చిన్న వీడి దగ్గర బొమ్మని 10 రూపాయలకు కొని వాడి ఫ్రెండ్కి 15 రూపాయలకి అమ్మితే అదొక తప్పులా చూసి వాడిని కొట్టి రకరకాలు చేస్తాం మనం. ఈ కాన్సెప్ట్ ఫండమెంటల్లీ మన పేరెంటింగ్ సిస్టమ్ లోనే మారాలి. పేరెంటింగ్ నుంచి టీచర్స్ నుంచి సమాజం, ఇవన్నీ కూడా. లేదా అమేజింగ్ బిజినెస్ మ్యాన్ రారు మన దగ్గర నుంచి. అయితే ఇక్కడ నా ముఖ్యమైనటువంటి సలహా యువతకి, మీరు అమ్మ నాన్న చెప్పాలి, మా టీచర్ చెప్పాలి, సమాజం చెప్పాలని ఎదురు చూడకూడదు. మీరు కనుక వెయిట్ చేస్తే మీరే దెబ్బతింటారు. ఈరోజు మీరు ఈ విషయాన్ని మీ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వెయిట్ చేయకూడదు. వెయిట్ చేస్తే నష్టపోయేది మీరే. ప్రభుత్వాలు చేయట్లేదని చెప్పి నినాదాలు ఇస్తే కాదు, పంతులు చెప్పట్లేదని చెప్పేసి అలుగుతే కాదు, మీరే నష్టపోతున్నారు. మీరు మీ చేతిలోకి తీసుకోవాలి. మీరు క్యాపబుల్, మీరు చేయగలరు. మీకు కావాల్సినటువంటి అవకాశాలు, వనరులు మీకు ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు మీకు అమేజింగ్ టెక్నాలజీ ఉందండి. మీరు అమెరికన్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడవచ్చు అండి, మెసేజ్ ఇస్తే మాట్లాడతారండి. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే వేరే వాళ్ళ గురించి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోవాలి. సో మన ఆడియన్స్లో 2 రకాలు ఉంటారు. ఒకటి ఇప్పుడు మనం వాళ్ళు మార్చాలి, 2 ఆల్రెడీ మారిపోయి వాళ్ళకి హెల్ప్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. సో మనం మార్చాలి అనుకునే వాళ్ళ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తప్పకుండా. మనం ఆల్రెడీ మారిపోయి మన హెల్ప్ కోసం చూసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటన్ని గురించి మాట్లాడారు. మన ఆడియన్స్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు ఉండొచ్చు, ఫ్యాకల్టీ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళందరికీ ఏదైనా ఉపయోగపడేది టూల్స్, ఏదైనా మన ఒక టూల్ కిట్ లాగా, ఒక ప్లే బుక్ లాగా వాళ్ళకి ఇవ్వగలమా? అలాంటివి ఏమైనా రిసోర్సెస్ ఉంటే, ఒక 2-3 బుక్సో, మూవీసో ఏదైనా మీకు తెలిసిన రిసోర్సెస్ ఉంటే వాళ్ళతో మనం షేర్ చేసుకుందామా? ఏఐసిటిఈ ఒక యూజీసీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. దగ్గర ఇది లాస్ట్ 5 years బ్యాక్ చేయడం జరిగింది. స్టూడెంట్ స్టార్టప్ పాలసీ అని చెప్పేసి చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ యూనివర్సిటీస్ని, డైరెక్టర్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని కూడా అడుగుతున్నారనమాట. మీరు విద్యార్థులకు క్లియర్గా చెప్పండి, చదువుకుంటే ఉద్యోగాలు రావు, చదువుకుంటే మీరు మీ అంతటా మీరు ఎంటర్ప్రైజెస్ పెట్టి ఎంటర్ప్రైజ్ అయితే బాగుంటుంది, చేయగలిగే కెపాసిటీని డెవలప్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్స్ వచ్చాయి. స్టూడెంట్ స్టార్టప్ పాలసీ అంతా తీసుకొచ్చారు. ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చింది యూనివర్సిటీస్కి, పిల్లవాడికి అటెండెన్స్ అలవెన్స్ ఇవ్వండి, పిల్లవాడికి సపోర్ట్ ఇవ్వండి. పిల్లవాడు ఒకవేళ నేను ఈ సెమిస్టర్ బ్రేక్ చేసి ఇంకొక సెమిస్టర్ చదువుతానంటే ఇవ్వండి. మనకు అసలు ఈ కాన్సెప్ట్, మనకి బ్రేక్ ఇయర్, బ్రేక్ సెమిస్టర్ కాన్సెప్ట్ లీగల్గా ఉంది సార్ ఇప్పుడు మనకి. లీగల్గా ఉంది. అయితే విషయం ఏమిటంటే ఈ టీచర్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ వీటి పిల్లల ముందుకు తీసుకురావట్లేదు. ఒకప్పుడు కనుక ఎలెక్టివ్స్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. అదే పరిస్థితి అనమాట. అయితే ఈరోజు విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే వీటిని చేతిలోకి తీసుకోవాలి, అడగాలి. మీరు
ఈరోజు యంగ్ సీఈఓస్ అండి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఈరోజు సీఈఓస్ ఉన్నారు, యూనికార్న్స్ ఉన్నారు, వందల కోట్ల రూపాయల కంపెనీస్ నడిపిస్తున్నారు. సో ఇవన్నమాట. సో ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు అవైలబుల్ ఉంది. లీన్ స్టార్టప్ అనే కంపెనీ ఒక బుక్ ఉంది. లీన్ స్టార్టప్లో ఈ వెరీ సింపుల్ అనమాట. నువ్వు నేర్చుకున్న విషయాన్ని దాన్ని ఒక ఒక వస్తువుగా మార్చి, ఒక ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్గా మార్చి దాన్ని కస్టమర్కి తీసుకుపోయి ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ ప్రాసెస్‌ని మనం ఎలా నేర్చుకోవాలి. ఇది చేసేది ఎంటర్‌ప్రెన్యూర్ కావడం కోసం కాదు, నేర్చుకోవడం కోసం అన్నమాట. ఆ మైండ్ సెట్ ఎక్వైర్ చేసుకోవడం కోసం. చేసుకోవడం కోసం. లీన్ స్టార్టప్ అని లీన్ స్టార్టప్ అన్నమాట. ఇంకా సార్ తన గురించి తెలుసుకునేకోవడం. నేను చేయగలనా లేదా? నేను డాన్స్ చేయగలనా లేదా? నేను అమ్మగలనా లేదా? నేను మాట్లాడగలనా లేదా? అన్న సెల్ఫ్ డౌట్‌ని క్లియర్ చేసుకోవడం కోసం ఉపయోగించినటువంటి లీన్ స్టార్టప్. ఇదొకటి. నైస్. తర్వాత 'ఎరైజ్ అండ్ అవేక్' అని చెప్పేసి ఒక పుస్తకం స్టూడెంట్ స్టార్టప్స్ చేశారు. మన రష్మి బన్సల్. రష్మి బన్సల్ గారు చేశారు. అమేజింగ్ పుస్తకం. దాంట్లో ఒక 10, 15 స్టూడెంట్స్ కంపెనీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ లైఫ్ నుంచే వాళ్ళు స్టార్టప్స్‌గా వచ్చేసి పెద్దగా అయిన బుక్ అది. ఆహా! ఎనీ రిసోర్సెస్ సార్? అంటే ఏదన్నా వెబ్‌సైట్స్ కానీ, టూల్స్ గానీ, ఈవెన్ ఒక మంచి మూవీ గాని చూసి ఇన్‌స్పైర్ యాహ్! అయ్యేది అట్లాంటివి ఉన్నాయా? అమేజింగ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. కస్టమర్ డెవలప్‌మెంట్ అని చెప్పి, కస్టమర్ అక్విజిషన్ అని చెప్పేసి, తర్వాత వై కాంబినేటర్ అని చెప్పేసి ఇటువంటి మంచి మంచి రిసోర్సెస్ ఉన్నాయి. వీటి కనుక మరి గనుక చూసుకున్నట్టయితే పోతుంది. ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే చాలా సింపుల్ అనమాట. మీరు దీన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ముఖ్యంగా ప్రాబ్లమ్ ఏంటంటే కాంప్లికేట్ చేసుకోవడం. ఇప్పుడు నేను నడవడం అంటే నేను లేసి నా ఒక స్టెప్ వేయడం కావాలి మనకు. అది మనకు కావాల్సింది. నేనేదో ఒలింపిక్ రన్నర్ అవుతానని కాదు. దీంట్లో ఏంటంటే నేను ఒక్క రూపాయి నేను ఎలా సంపాదించగలను? అతి చిన్న విషయం అండి ఇక్కడ. అదే పెద్దదేం లేదు. అది చిన్నదని మీరు అంటున్నారు గానీ సార్, ఆ ఏజ్‌లో వాడికి నా అంతట నేను ఒక రూ. 100 సంపాదించుకునే ధైర్యం ఉంటుంది చూసారా? రేపొద్దున ఎవడేమన్నా ఇంట్లో ఫాదర్‌తో గొడవైనా బయటికెళ్ళి సంపాదించుకోగల ధైర్యం వస్తది వాడికి. ఆ! ఆటోమేటిక్‌గా. సో అది అంత చిన్న విషయం ఏం కాదు సార్. మంచి ధైర్యం అది వాడికి. అది. బట్ దట్ సెడ్ సో ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కోసం ఇలాంటి వాళ్ళ కోసం రిసోర్సెస్ చెప్పారు బానే ఉంది. బట్ మన దాంట్లో చాలా మంది లెట్స్ సే ఫ్యాకల్టీ చూస్తున్నారు. వాళ్ళు గూడా ఇలాంటి ప్రోగ్రామ్‌నే వాళ్ళ కాలేజ్‌లోనో, వాళ్ళ ఆర్గనైజేషన్ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆ జర్నీ అంత ఈజీగా ఉండదు. నాకు తెలిసి మీ జర్నీ కూడా అంత ఈజీగా యాహ్! ఉండుండదు. యాక్చువల్‌గా ఆఫ్ కోర్స్ మరి 25 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడే కష్టం అంటే 25 ఏళ్ళ క్రితం ఇంకా కష్టంగా ఉండుంటుందది. ఖచ్చితంగా ఉండేది. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ఇన్నోవేషన్ రావాలి. ఒక రకమైన ఎనర్జీ రావాలి. ఒక రకమైన న్యూ రావాలి. ఏ పని చేయాలన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దే షుడ్ నాట్ బి లిమిటింగ్ యూ అన్నమాట. థాట్స్ వన్ థింగ్ విచ్ షుడ్ లుక్ అట్ ఇట్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మీరు ఫేస్ చేసిన 1, 2 ప్రాబ్లమ్స్ ఆహా! అది మీరెలా సాల్వ్ చేశారు? సో దట్ మన ఆడియన్స్ కూడా చూసి జనరల్‌గా ఏమంటారంటే చాలా మా కలీగ్స్ చూస్తే గూడా ఇదేంటి అమ్మడం ఏమిటి? నేర్చుకోవాలి గదా! రాయాలి గదా! చదవాలి గదా! అనే విషయం మాట్లాడేవారు. ఎప్పుడు కూడా సరస్వతి నుంచి లక్ష్మి అన్నది అసలు ఎప్పుడు రాకపోయేదన్నమాట. ఒకటి. రెండో విషయం ఏమిటి అంటే ఒక టీచరు, ఇంకొక టీచరు కలిసి పని చేయడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇదొక పెద్ద తలనొప్పి వ్యవహారం. ఇప్పుడు ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా ఈ 2 టీచర్లు కలవరసలు. అదేమిటో ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా ఏంటండి పక్కపక్కనేనండి. కలవడనమాట. ఈ అగ్రికల్చరల్ సబ్జెక్ట్ 2 పక్కపక్కనే ఉంటాయి. ఇప్పుడు 2 కలవరు మాట్లాడుకోరనమాట. ఇది మాట్లాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే కంబైన్డ్ అసైన్‌మెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కుర్రవాడికి ఈ ఇద్దరు సార్లు కూడా మాట్లాడే విషయం ఒకటే. ఏది ఈ 2 కలిస్తే నాకు ఉపయోగపడుతుంది అన్న విషయం వాడికి అర్థం కావాలి. సో, కంబైన్డ్ అసైన్‌మెంట్స్ డిజైన్ చేయడం అనేది టీచర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కంపెనీ రిలేటెడ్ అసైన్‌మెంట్సు, స్టార్టప్ అసైన్‌మెంట్స్ గనుక చేసి పిల్లవాళ్ళకిస్తే వాళ్ళకి ఈ ఈ డబ్బు, సంపాదన, ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషను, తర్వాత ఇన్‌కమ్ జనరేషను ఇవన్నీ కూడా వాడికి మైండ్‌లోకొచ్చేసి హీ విల్ బీ ఏబుల్ టు గెట్ ఎడ్యుకేటెడ్. మంచి చదువొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో నుంచి ఉద్యోగం కోసం చూడకుండా, ఉద్యోగం అవసరం లేదనేటువంటి భావనలోకొచ్చే అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏమిటంటే, ఉద్యోగం అవసరం లేకపోయినా ఉద్యోగాలొచ్చి పడిపోతాయి మీద. ఆబ్వియస్ స్కిల్, టాలెంట్ మన దగ్గర ఉంటది కాబట్టి. ఉంటుంది కాబట్టి. ఇది. అయితే దీనివల్ల టీచర్స్ కొంతమంది భయం ఏమిటంటే, దీనివల్ల నాకు పని ఎక్కువవుతుందని చెప్పేసి. నేను నిజంగా చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను పోయి నిలబడి టోపీ పెట్టుకుంటే వాడికి తెలుసు. ఈ సారు పని చేయిస్తాడు. ఏ పని చేయిస్తాడో సంగతి తెలుసు వాడికి. వాడికి వీడియోస్ ఉంటాయి కనపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా మనం ఎప్పుడైతే కొత్తదనంలో చేస్తామనుకోండి, మన పని తగ్గుతుంది. పని పెరగదు. పనిలో డీప్‌నెస్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. శ్రమ ఉండదు. అలసట ఉండదు మనకి.
ఒక విద్యార్థి దగ్గర గనక ఒక మంచి ఐడియా ఉండి, ఒక 10 మంది కస్టమర్స్ వచ్చినారంటే డబ్బులు రావడం ఇది కష్టం కాదు. కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయండి. ఈరోజు మనకు సమస్యలున్నాయి సమాజంలో. ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చాల్సిన టెక్నాలజీ ఈరోజు అవైలబుల్ ఉంది. దానితోటి మనం స సమాధానాలు ఇవ్వాలి మనం. ఇస్తే మనం ముందుకు పోతాం. తర్వాత మనకు 100 మంది చదువుకుంటే 10 మంది గనక జాబులు ఇచ్చేవాళ్ళు వస్తే చాలు మనకు. 90 మంది జాబులు తీసుకునే వాళ్ళు ఉంటారు. 10 మంది జాబులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనుషులకి చదువు అవసరం లేదు అన్నటువంటి విషయం మాత్రం తప్పదు. మనిషికి చదువు అవసరం లేకుండా మనిషికి చదువు చాలా అవసరం. ఉద్యోగాలు లేనంత మాత్రాన మనిషికి చదువు అవసరం లేదని నిర్ణయాన్ని తీసుకొచ్చేస్తే మనం పురోగతిలో లేము. మనం తిరోగతిలో ఉన్నాం. దాని అర్థం చదువులో తప్పు కాదు. చదువు చెప్పేవాళ్ళే తప్పు. చదువు నేర్చుకునే వాళ్ళే తప్పు. చదువులో తప్పేం లేదు. సార్ ఇప్పుడు చిన్న గేర్ షిఫ్ట్ చేద్దాం మళ్ళీ మనం. నేను రీసెంట్‌గా ఒక ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చూసాను. ఈ ట్వీట్ వచ్చేసి ఒక పెద్ద కంపెనీ ఫౌండర్ యొక్క స్టోరీ. అతను కాలేజ్‌కి ఇట్లనే మనలానే ఒక కాలేజ్ స్టూడెంట్‌లో జాయిన్ అయ్యాడు. ఫీజు కట్టని డబ్బులు లేవు. సరే ఏదో ఒకటి చేసి నేను ఒక 1,000,000 సంపాదించాలి కాలేజ్‌లో ఉండగానే ఫిక్స్ అయ్యాడు. రకరకాల ఐడియాలు ఏసాడు. ఏది వర్కౌట్ కాలా. చివరికి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింది. 1,000,000 అనే ఒక సైట్ తయారు చేశాడు. 1,000,000 పిక్సెల్స్. సో, ఆ సైట్‌లో ఒకటే పేజ్ ఉంటుంది. 1,000,000 పిక్సెల్ డాట్స్ ఉంటాయి. ఒక్కొక్క పిక్సెల్ డాట్ ఒక డాలర్‌కి అమ్మాడు. అంటే అమ్ముదామని నా ఉద్దేశం. సో, 1,000,000 ఒక్కొక్కడు కొన్నా 1,000,000 మంది కొంటే $1,000,000 డాలర్స్ వచ్చేస్తాయి కదా! అతని ప్లాన్. సో, ఏం చేశాడు ఫస్ట్ థింగ్ అని ఎవడు కొనలే. 2 రోజులు, 3 రోజులు ఎవడు ముట్టుకోవట్లే. సో, అది వాళ్ళ ఫ్రెండ్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీని అందరిని పుష్ చేసి, "అరే! నువ్వు $1 కొను, నువ్వు $10 కొను" అని చెప్పి 4, 5 వేలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 4, 5 వేలు డబ్బులు తీసుకెళ్ళి ఒక పీఆర్ ఏజెన్సీకి ఒక అసైన్‌మెంట్ ఇచ్చాడు. "ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి. నాకు మార్కెటింగ్ ఇవ్వండి" అని. వీళ్ళు న్యూస్ పేపర్‌లో 4, 5 ఆర్టికల్స్ వచ్చాయి. ఈ ఆర్టికల్స్ అన్ని చూసి బీబీసీ ఆర్టికల్ పట్టుకుంది. బీబీసీ తీసుకొని దాన్ని ఇంకా పెద్దది చేసింది. ఈ జర్నీ అయ్యేటప్పటికి 1 మంత్‌లో అతను ఓ $250,000 సంపాదించాడు. 3 మంత్స్‌లో 1,000,000 అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఒక 400 డాట్స్ ఏమో మిగిలితే దాన్ని ఈబేలో ఆక్షన్ పెట్టాడు. ఆక్షన్ పెడితే మామూలుగా డాలర్ కంటే ఇంకెక్కువ మంది ఇంకెక్కువ పెట్టి కొనుక్కుంటారు కాబట్టి 1,000,000 దాటి సంపాదించాడు. ఈ స్టోరీ ఉంది చూసారా? సంపాదించాలని ఫిక్స్ అయితే ఏదో ఒకటి చేసి అసలు సింపుల్ ఒక పేజ్ మీద ఒక చిన్న ఐడియాతో హ్మ్. 1,000,000 సంపాదించాడు అతను. సో, ఇంతవరకు ఒక స్టోరీ. ఇతని ఫ్యూచర్ ఏమై ఉంటదంటారు? సరే అంతవరకు సంపాదించాడు బానే ఉంది. ఫ్యూచర్ ఏమైందంటారంటే యాక్చువల్‌గా అతను ఫ్యూచర్‌లో ఫెయిల్ అయ్యాడు. ఈ డబ్బులొచ్చాయి. చిల్ అవుదాం. ఆ తర్వాత 4, 5 స్టార్టప్‌లు పెడదాం. ఏది పెట్టినా అన్నీ ఫెయిల్ అయినాయి. బ్రెయిన్ పని చేయలే. ఐడియాస్ రాలా. బట్ లక్కీగా ఒక 5, 6 ఇయర్స్ తర్వాత ఇతనెళ్లి ఈ ఐడియాస్ అన్నీ తీసుకెళ్ళి ఏం చేయొచ్చని ఆలోచిస్తే 2 మినిట్ బ్రేక్. అందరూ స్ట్రెస్ అయిపోతున్నారు. సో, పని చేస్తూ మధ్యలో 2 మినిట్స్. మౌస్ కదిలిస్తే మళ్ళీ 2 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది. సో, అట్లా ఒక చిన్న యాప్ తయారు చేశాడు. ఇది బాగా హిట్ అయ్యి కామ్ అనే ఒక యాప్ తయారు చేశాడు. అది 2017లో యాపిల్‌లో బిగ్గెస్ట్ హిట్. ఈరోజు అదొక $2 బిలియన్ వాల్యుయేషన్ కంపెనీ. కామ్ అనే ఒక మెడిటేషన్ యాప్. సో, ఇతను ఇంత పెద్ద కంపెనీ పెట్టాడంటే అదేదో ఇతను ఇక్కడ చేసింది కాదు. అతని ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి వచ్చింది. అవును. ఆ! అండ్ ఒక స్టూడెంట్‌గా కూడా ఒక 1,000,000 ఏమీ లేకుండా ఎలా సంపాదించొచ్చని ఒక తెలివితేటలు చూపించాడు అతను మనకి. సో, ఈ స్టోరీ అంతా విన్నాక నాకేమనిపిస్తుందంటే, ప్రతి స్టూడెంట్ వాడి కాలేజ్‌లో ఉండగానే ఒక కంపెనీ పెట్టాలి. ఎస్పెషల్లీ ఒక బిజినెస్ స్టూడెంట్ అయితే కంపల్సరీ కంపెనీ పెట్టి అవసరమైతే మూసేయటం కూడా నేర్చుకోవాలి. తప్పకుండా. మీరేమంటారు దాని గురించి? తప్పకుండా అండి. ముఖ్యంగా మీరు డిగ్రీ కాలేజీ గనుక మీరు తీసుకున్నట్టయితే, పీజీ డిగ్రీ గనుక తీసుకున్నట్టయితే, కామర్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 15, 20% ఉంటారు. దగ్గర దగ్గర ఉంటారు. ఇంజినీరింగ్ అని కలుపుకుంటే దగ్గర దగ్గర 35%, 40% ఉంటారు. మిగతా 60%, 50% ఈ బీకామ్, బీఏ వాళ్ళు ఉంటారనుకోండి. సో, ఈ బీకాము, ఎంబీఏ, అగ్రికల్చరు తర్వాత ఈ ఈ ఇంజినీరింగు ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. వీటిలో మనం ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే అప్లికేషన్. ఇమ్మీడియేట్‌గా మనం అప్లై చేస్తున్నాం అని చెప్పేసి. సో, ఇటువంటి విషయంలో స్టార్టప్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. సో, ఈ కాన్సెప్ట్ మనం మీ 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 ఇన్‌స్టిట్యూట్‌లో వాడుతుంటారా సార్? డెఫినిట్‌గా. సో, వి గివ్ ఎన్ అసైన్‌మెంట్ వెరీ క్లియర్‌లీ. ఏమిటి అంటే నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తేనే నీకు మార్కులొస్తాయి. అవునా? అయితే లేదు. దట్స్ ఆల్. సో, కంపెనీ రిజిస్టర్ చేయటమే ఒక అది అసైన్‌మెంట్. అసైన్‌మెంట్. మార్కులకి సంబంధించి కనెక్ట్ చేశారు. హ్మ్.
సరే ఈ 2 ఏళ్ల తర్వాత వాళ్ళ కంపెనీని వదిలేస్తే ఫైన్‌లు పడతాయి, ఆడిటింగ్‌లని ఇవన్నీ ఉంటాయి కదా! ఇదే మూసేస్తారా? మసాదే గారి క్వశ్చన్ ఇదే అనమాట. పరేష్ మసాదే గారి క్వశ్చన్ ఇదే. నేను 2 సంవత్సరాలు వదిలిపెడతా. నువ్వు 2 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు నువ్వు కంపెనీ వదిలిపెట్టలేను. అయితే నేను రవికుమార్ అని చెప్పేసి freecamal.com అని ఒక కంపెనీ ఉంది. ఫ్రీ కమాల్. కరెక్ట్. freecamal.com రవికుమార్. ఓకే. అసైన్‌మెంట్ ఇచ్చాం కాలేజ్‌లో. ఒక 200 మంది స్టూడెంట్స్. అందరూ పోయేసి లైన్‌లో నిలబడేసి అందరూ రిజిస్ట్రేషన్ చేశారు, వచ్చేసారు. కష్టపడ్డారు, వచ్చేసారు. వాడి హాస్టల్‌కి వచ్చినాక మొదలుపెట్టాననమాట. నేను కంపెనీ రిజిస్ట్రేషన్ చేశాను. నేను ఏం చేయాలి ఈ కంపెనీ తోటి? సో ఎటు రిజిస్టర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఏదో ఆలోచించారు. వచ్చారనమాట. ఇదొక సింపుల్ అండి. మీరు పోయి పాస్‌పోర్ట్ తీసుకొచ్చారు. కష్టపడ్డారు. పాస్‌పోర్ట్ అంటే మీరు ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా కొంచెం పర్లేదు సార్. ఇంకా ఈజీ అయిపోయింది. అవును. ఇప్పుడు ఈజీ అయిపోయింది. అది లోపల జేబులో పెట్టుకుంటే అది ఊకోదు. గడికోసారి అడుగుతుంది. మనం ఎప్పుడు పోదాం అబ్రాడ్? మీరు తీసుకున్నారు కదా పాస్‌పోర్ట్ అని అడుగుతుంది అది. గడికోసారి కాబట్టి అడుగుతుంది. ఎక్కడో ఒకటి వెళ్ళాలి. ఆ! సో, కంపెనీ కూడా అదే. ఎప్పుడైతే కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తాడో వాడికి మెదడులో స్టార్ట్ అవుతుందనమాట. మీరు సింపుల్ అండి. బ్యాట్ చేతిలో పెట్టుకున్నాడు. బ్యాట్ కొనిచ్చారనుకోండి వాడు ఊపుతుంటాడు గడికోసారి. ఏదో ఒకటి నేర్చుకుంటాడు. ఊరికే సంకన పెట్టుకోడు కదా! ఇంపాసిబుల్. వాడు ఊరికే ఇట్లా అంటుంటాడు. నేను ఇవాళ రైల్వే స్టేషన్‌లో చూస్తున్నాను. వాడు చేతిలో పెట్టుకొని వాడు తిప్పుతున్నాడు. ఇట్లా తిప్పుతున్నాడు వాడు. ఒక బొంగరం ఉంటుంది కదా! చేతిలో పెట్టుకొని ఇట్లా తిప్పుతున్నాడు. ఫిడ్జెట్. ఫిడ్జెట్ అనమాట. వాడు ఎంతసేపటికి ఇదే తిప్పుతున్నాడు నేను. మెట్రో స్టేషన్‌లో కూర్చొని చూస్తున్నాను. వాడు ఇట్లా తిప్పుతున్నాడు అనమాట. ట్రూ సార్. This is what we need for this kind of thing. Startup is the best thing to happen for it. And మీరేం తప్పు చేయట్లేదు మీరు. కంపెనీ పెట్టడం అనేది సింపుల్ కైండ్ ఆఫ్ థింగ్. కంపెనీ నడిపిస్తేనే కంపెనీ పెట్టాలని ఏం లేదు. సైకిల్ నేర్చుకున్నంత మాత్రాన సైకిల్ కొనమని లేదు. కారు నేర్చుకున్నంత మాత్రాన కారు కొనాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పండి కారు పైలట్లందరూ కొనమని ఎవరు ఏరోప్లేన్ చెప్పాడు? కొనుక్కుంటున్నారా? పైలట్లందరూ ఏరోప్లేన్ విషయం ఏంటి అంటే కంపెనీ పెట్టడానికి ఏరోప్లేన్ కొనడానికి డిఫరెన్స్ చూస్తే ఏరోప్లేన్ కొనాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. కంపెనీ పెట్టడానికి కోట్ల రూపాయలు ఎందుకు? ఎంత ఖర్చు అవుద్ది సార్? ఒక స్టూడెంట్ ఎళ్లి ధైర్యంగా ఏ సీఏ హెల్ప్ లేకుండా మీరు చెప్పండి. మీరు క్లాస్ రూమ్‌కి పోయి ఎవరైనా స్టూడెంట్ అడిగితే ఎవరో ఒకళ్ళు సీఏ రిలేటెడ్ అయి ఉంటారండి. తప్పకుండా. చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు. ఎవడో ఒకడు ఉంటాడు. అవును. వాడిని గనుక మీరు కాఫీ తాపిస్తే వాడి ఇంటికి తీసుకుపోయి పరిచయం చేస్తాడు. స్టూడెంట్ గనుక వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానంటే ఎనీ సీఏ విల్ సే థట్ ఐ విల్ ఓన్లీ టేక్ ఓన్లీ నామినల్ ఎక్స్‌పెన్సెస్ అని అంటాడు. ఖర్చుల వరకు తీసుకుంటారంటారు. హ్మ్. స్టూడెంట్ వాడొచ్చి చేస్తానంటే ఎంత ఆనందంగా పడతాడు వాడు. అంతేగాని మీరు పోయి ఒక కంపెనీ పెడితే వాడు 10,00,000 5,00,000 అడుగుతాడు. మామూలు అడుగుతాడు కదా! సో, సోల్ ట్రేడర్ చేయాలంటే రూ. 400 అవుతదండి. రూ. 400 లేకనా పార్ట్నర్‌షిప్ చేయాలంటే రూ. 1,600 అవుతదండి. 1,600 లేకనా చెప్పి ఒక 10 క్లాసులు చెప్తారు. పార్ట్నర్‌షిప్ ఎట్లా చేయాలని చెప్పేసి ఓ పార్ట్నర్‌షిప్ యాక్ట్ అని చెప్పి పెద్ద కథ ఒక చెప్తాడన్నమాట. కోర్స్ ఉంటుంది దాని మీద మనకి. దరిద్రం. మీరు గనక వాడి గనక రిజిస్ట్రేషన్ చేయించిందనుకోండి, వాడొచ్చి మీకు పాఠం చెప్తాడు. సార్ ఏమో తెలుసా మీకు అసలు పార్ట్నర్‌షిప్ ఇది కాదు ఇక్కడ ప్రాసెస్ ఇది, కొత్త ప్రాసెస్ ఇది అని చెప్తాడు. చెప్తాడు. అవును. వాడు నేర్చుకుంటాడు వాడు. ఇప్పుడు మనం టికెట్ ఎట్లా కొనాలో వాడికి బాగా తెలుసు మనకంటే. ఎల్ఎల్‌పి తీసుకున్నాం అనుకోండి దగ్గర దగ్గర రూ. 3,000 అవుతుంది. అంతకంటే ఎక్కువ కాదు. ఎల్ఎల్‌పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ చేయాలనుకున్నాం అనుకోండి 10,000 మేబీ అరౌండ్ 25,000, 30,000 దాకా అవుతుంది. ఉంటాయి. బట్ ప్లీజ్ అండర్‌స్టాండ్ ఎన్ యంగ్ మ్యాన్ మేకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాడి ఇమాజినేషన్ మొత్తం మారిపోతుంది. వాడు టుమారో హి బికమ్ ఎ బిగ్ థింకర్ యాక్చువల్లీ. దట్స్ వాట్ వి నీడ్. సో, కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు తప్పు కాదనమాట. నాకు ఇక్కడ ఫన్నీ క్వెషన్ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక 500 మందికి హ్మ్. అసైన్‌మెంట్ ఇచ్చి హ్మ్. ఈ వారంలో కంపెనీని రిజిస్టర్ చేయమంటే హ్మ్. ఆ ముంబై ఆర్ఓసీ ఆఫీస్‌లో వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోరా? ఆ రోజు వీళ్ళు ఖుషి అయిపోతారు ముఖ్యంగా. సార్ ఎంతమంది వచ్చారు సార్ అసలు పిల్లలు. వాళ్ళు కాఫీ తాపిస్తారు, కూర్చోబెడతారు. మీరు చూడండి 500 మంది పిల్లలు వచ్చేసి ఒక కంపెనీలో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. యంగ్‌స్టర్ పీపుల్. వాడి జీవితంలో ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాడు ఎప్పుడు ఆలోచించకపోవచ్చు. 500 మంది వచ్చి కూర్చోవటం అనేది. మీరు ఆలోచించండి. ఎంత ఆనందపడతారో ఆర్ఓసీ. కాఫీ తాపిస్తాడు. అందరికి కూర్చోబెట్టి కాఫీ తాపిస్తాడండి. స్టోరీ చెప్తాడు. కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తే ఏమైతదని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. వాళ్ళొక సెషన్ తీసుకుంటారేమో. ఆటోమేటిక్‌గా. హ్మ్. యంగ్ మెన్ ఎప్పుడైతే బయటికెళ్ళి మాట్లాడితే మీరెప్పుడైనా సరే తిడతారా ఎవరైనా చెప్పండి? యంగ్ మెన్ వచ్చేసి సార్ నేను చేస్తున్నానంటే మీరెప్పుడు తిడతారా? మీరెప్పుడు తిట్టరు. అందరూ ఎంకరేజ్ చేస్తారు. నువ్వు చెయ్యేసి ముద్దు పెట్టి బేటా నువ్వు 100,00,00,000 సంపాదించు నాన్న అని చెప్పి చెప్తారు మీరు. మనం పోవాలి బయటికి. పోయి మాట్లాడాలి. ఎవ్వడు మనల్ని ఎప్పుడు తిట్టడు. వాడు కాఫీ తెప్పిస్తాడు. నేను చెప్తాను ఒక విషయం చెప్తాను.
నేను ఎంకామ్ అయిపోయింది. నేను ఎంఫిల్ చేస్తున్నాను. సో మోడల్ ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ స్కూల్ ఉంది. దాన్ని కృష్ణ గారు అని చెప్పేసి దానికి ప్రిన్సిపల్ ఉండేవారు. వాళ్ళ ఇంటికి నేను ట్యూషన్ చెప్పడానికి పోయేవాళ్ళు అనమాట వాళ్ళ అమ్మాయికి. ఆయన రాగానే ముందు నేను పోగానే, అమ్మా మాస్టర్ గారు వచ్చారు, ముందు ముందు మంచి మంచి టిఫిన్ పెట్టాలి. అసలు ఎంత మంచి టిఫిన్ పెట్టేవారంటండి. ఆయన ప్రిన్సిపల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద యూనివర్సిటీ. వెళ్తే కూర్చోబెట్టేసి బ్రహ్మాండమైన. సో సేమ్ థింగ్ హ్యాపన్స్. యంగ్ పీపుల్ చూసి మనం ఆనందపడతాం, ఎప్పుడు బాధపడతాం. వెరీ వాళ్ళు గుడ్. పైకి పోవాలని ఆలోచిస్తాం, వాళ్ళు పైకి రావాలని ఆలోచిస్తాం. వాళ్ళు మన భవిష్యత్తు వాళ్ళు మనకు. సో కంపెనీస్ పెడితే నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలా, నీకు ఇస్తాను. నీకు ప్రాబ్లం ఉందా, నేను ఇస్తాను. నీకు ప్రోడక్ట్ కావాలా, నీకు నెట్వర్క్ కావాలా, నేను ఇప్పిస్తాను. This will be there. So I have seen Ravi Kumar, today freekamal.com, it's a big company like that. So all these people registered the companies in the day one. And it's an assignment. నువ్వు చేయకపోతే నీకు మార్కులు రావు. ఎందుకు చేస్తున్నావు అంటే నేర్చుకోవడం కోసం చేస్తున్నావు. నువ్వు స్టార్టప్ కావడం కోసం కాదు, ఎంటర్ప్రినర్ కావడం కోసం కాదు. ఈ విషయం అన్ని కామర్స్లో, అన్ని చార్టెడ్ అకౌంటెంట్స్లో, అన్ని ఎంబీఏలో పాఠం చెప్తారు, కానీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు. అవ్వా, ఇదేం దరిద్రం అండి. ఏమిటి అంటే నువ్వు పెద్ద కంపెనీలో పోయేసి వాడి కాలం పట్టుకొని వాడి దగ్గర గులాంగా. అరే యాక్చువల్‌గా ఇది కరెక్టే సార్. ఇప్పుడు మెడికల్ కాలేజ్‌లో మెడిసిన్ నేర్చుకునే వాడికి ఇంజెక్షన్ ఎలా చేయాలి అంటే ఏదైనా ఒక పెట్టి చేయిస్తారు. చేయిస్తాడు, డెంటల్ కాలేజ్‌లో పళ్ళు ఎలా రిపేర్ చేయాలో పెట్టి చేయిస్తారు. తీపిస్తాడండి. కుక్కలకు తీపిస్తాడు. మా అమ్మాయికి కుక్కలకు వాళ్ళు తీస్తుంది. కొంచెం కుక్కలు కూడా పళ్ళు తీస్తారు. వాళ్ళు తీస్తుంటారు. ఇంట్రెస్టింగ్. కానీ మనం మనం మా అటు అంత వరస్ట్ స్టేజ్ అంటే ఎంబీఏ కాలేజ్‌లో మనం బిజినెస్ నేర్పిస్తా, బిజినెస్ రిజిస్టర్ చేయించాము. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ అది. అడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోయేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఎగ్జాక్ట్ ట్రేడింగ్ చేయించాలి కదా! డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్. యాహ్! యాక్చువల్లీ సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను. మంచి పాయింట్ తీసుకొచ్చారు. నాకు మీకు ఇంకో కనెక్షన్ ఉంది. అనురాగ్ నేమా అని చెప్పి Yeah. ఇంకొక స్టూడెంట్ అయి అవును. ఉంటారు. ఆయన నాకు జాగృతి యాత్రలో నా ట్రైన్‌లో నాకు ఫెసిలిటేటర్, నాకు మెంటర్ ఆయన. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పని చేశారు. అందువల్ల నేను ఆయన జీవితంలో మర్చిపోలేను. ట్రిప్ అంతా అయిపోయింది. అప్పటికి ఆయన బార్క్లేస్ క్యాపిటల్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా సింగపూర్‌లో ఇది 15 ఏళ్ల క్రితం, 12, 13 ఏళ్ల క్రితం స్టోరీ. అప్పటికి మంచి పొజిషన్‌లో ఉన్నాడు ఆయన. సో, ఆయన నాకు ట్రిప్ అంతా అయిపోయి వెళ్ళిపోయే ముందు లాస్ట్ అందరిని కూర్చోబెట్టి మాకు 7, 8 మందిని కూర్చోబెట్టి చెక్ బుక్ తీశారు. ఆ? చెక్ బుక్ తీసి అందరికీ, అంటే అప్పటికి ఆయన మాకు రోజు నేర్పిస్తున్నాడు. అసలు షేర్లు ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడింగ్ అంటే ఏంటి అన్నీ నేర్పిస్తున్నాడు. మేము నేర్చుకుంటున్నాం. 10 మందిని కూర్చోబెట్టి నేర్పిస్తే మేము 7 బాగా ఇంట్రెస్ట్ చూపించాం. అయిపోయాక ఆయన వెళ్ళే ముందు రోజు చెక్ బుక్ తీసి అందరికి 25,000 రాశాడు చెక్. 25,000 25,000 ఏడుగురికి? ఇది 2013లో చెప్తున్నాను నేను. 25,000 చెక్ రాసి 1,50,000 చెక్ రాసి అందరికి చెక్కులు ఇచ్చాడు ఇట్లా. నేను నమ్మలా. అసలు ముక్కు మొహం తెలియదు. 15 రోజులు పరిచయం మాది. 25,000 చెక్. మా ఫాదర్ కూడా నాకు ఎప్పుడు ట్రేడింగ్ చేస్తుంటే 5,000 ఇవ్వంటే ఆలోచిస్తాను. అలా చెక్ ఇచ్చి మీరెళ్ళి ఇప్పుడు ట్రేడింగ్ చేయండి అని చెప్పి మాకు అప్పచెప్పాడు. నేను అడిగా, మళ్ళీ వెనక్కి ఇవ్వాలా భయ్యా అన్నా. మర్చిపోండి ఇంక దాన్ని. నేను మీకు ఇచ్చింది మర్చిపోయా. మీరేం చేస్తారో చేయండి. మీరు ప్రోగ్రెస్ వస్తే నాకు చెప్పండి. Huh? ఫెయిల్ అయితే వదిలేసేయండి. ఇంతే. ఇందువల్ల ఆయన నేను జీవితంలో మర్చిపోలేను. ఆయన ఇప్పటికీ సింగపూర్‌లో ఉంటారు. నేను సింగపూర్‌లో ప్రతిసారి ఆయన న్యూస్ రాసి వస్తాను. బ్యూటిఫుల్. సో, ఇలా 3, 4 లక్షలు, 10, 15 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు తీసుకునే ఎంబీఏ స్కూల్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి స్టూడెంట్ అకౌంట్‌లో ఒక 50,000 ఎందుకు ఎయ్యరు సార్? ఆటోమేటిక్‌గా. యాక్చువల్‌గా ఏఐసిటి సేయింగ్ దట్ 1% ఆఫ్ యువర్ కాలేజ్ రెవెన్యూ షుడ్ బి స్పెంట్ ఆన్ స్టూడెంట్ స్టార్టప్స్. 100 కోట్లు గనుక మీరు చేస్తే, 500 కోట్లు గనుక మీరు గనుక ఫీజు తీసుకుంటే 5 కోట్ల రూపాయలు మీరు దీనికి ఖర్చు పెట్టాలని చెప్పేసి. వెరీ కామన్. 100 రూపాయలు తీసుకునే ఒక్క రూపాయి వాడికి రిటర్న్ చేసేసి వాడికి సంపాదించే తప్పేమిటి? బిజినెస్‌లో పెడితే. వీఆర్ టాకింగ్ అబౌట్ కామర్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంబీఏ, వీఆర్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంజినీరింగ్. There are courses which are absolutely professional courses. దరిద్రం ఏమిటంటే ఇదనమాట. ఇంకొక విషయం, తెలుగుకి అవసరం లేదని గాని అనట్లే, సంస్కృతానికి అవసరం లేదని గట్ల, మ్యాథమెటిక్స్ వాడు కూడా అంతే చేయొచ్చు. ఎందుకు సార్ ఇప్పుడు ఏఐలో ప్రతి భాషని ఏఐలో తీసుకురావాలి అంటే లేబులింగ్ అని, యానిటేషన్ అని 100 తలకి పనులున్నాయి దాంట్లో ఎన్ఎల్‌పిలో. ప్రతిదీ సంస్కృతం, తెలుగు ఇలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది దాంట్లో. సో, అదే కాదు ట్రాన్స్‌లేషన్. ఇప్పుడు యూట్యూబ్‌లో మనం వీడియో చేస్తున్నాము. ఈ వీడియో కింద సబ్‌టైటిల్స్ రాయాలి. ఎవరో ఒకళ్ళు చేయాలి దాన్ని. చేయాలి. ట్రాన్స్‌లేట్ చేయాలి. మంచి భాషలో ట్రాన్స్‌లేట్ చేయాలి. మా కంపెనీ ఉంది పర్స్పెక్ట్ ఏఐ. దాంట్లో మేము ఇచ్చే సైకోమెట్రిక్ టెస్ట్‌లు మామూలుగా గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చేసి పెడితే అర్థం కాదు అటుపక్క మనుషులకి.
సో దాని పద్ధతి ప్రకారం ట్రాన్స్లేట్ చేయాలి. ఎంత బాగా చేయొచ్చు అనేది ఇక నువ్వు నువ్వు దాన్ని ఉపయోగించవచ్చు. బ్రహ్మాండం. కొంచెం సైకాలజీ, కొంచెం భాష తెలిసిన వాళ్ళైతే ఇంకా మంచిది మాకు. మేమేం తక్కువ పే చేయం వాళ్ళకి. వాళ్ళకి వర్డ్‌కి రూ. 5 అట్లా పే చేస్తాం మేము. హ్మ్. సో అట్లా అవకాశాలు లేక కాదు గానీ మనకు తెలియక ఇవన్నీ. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ముఖ్యంగా టీచర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ మోర్. వాళ్ళకి బాధ్యత ఇస్తే వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మన పిల్లలు అందరికీ చదువు కావాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చదువు వచ్చిన వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే చదువు రాని వాళ్ళకి చదువు ఎందుకు రాలేదు? చదువు ఎలా వస్తుంది అని ఆలోచించాలి. నాకు చదువు వచ్చినంత మాత్రం నేను గొప్ప అని కాదు. నేనేదో కొమ్ములు వచ్చినాయని కాదు. వాళ్ళకి చదువు ఎందుకు రాలేదు? వాళ్ళకి చదువు రావాల్సిన బాధ్యత వాళ్ళది కాదు. వాడికి వండర్‌ఫుల్. చదువు వస్తే మనం బాగుపడతాం. లేదంటే వాడు రాళ్ళేస్తాడు. వాడు కొడతాడు. వాడు మర్డర్‌లు చేస్తాడు వాడు. ఎందుకంటే వాడి దగ్గర చదువు లేదు వాడు. ఒక విద్య రాని వాడు వింత పశువు. వెరీ కామన్. వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ వి వ్రాప్ అప్ మనం సెషన్ క్లోజ్ చేసే ముందు ఏదన్నా 1, 2 మంచి వన్ లైన్ ఇన్సైట్స్ మన ఆడియన్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకుందాం. దెన్ వి కెన్ వ్రాప్ అప్. యాహ్! వన్ లైన్ అంటే నేను చెప్పేది అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు. కొనుక్కుంటే చదువు కాదురా అమ్మడు. ఈ మాట నేను తెలుగులో చెప్పాలనుకుంటాను. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. చెప్పారు. అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు. కొనుక్కుంటే చదువు కాదురా అమ్మడు. ఇది ఒక లైన్ చెప్పాలంటే. ఇంకొకటి ఏమిటంటే ఒక విద్యార్థి ఒకరోజు ఒక్క భోజనం అని సంపాదించాలి. ఒక్క విద్యార్థి ఒక్కరోజు ఒక్క భోజనం అనేది సంపాదించాలి. ఇది ఎవరి దేశం ఉద్ధరించడం కాదు, ఎవరిని ఉద్ధరించడం కాదు. ఒక విద్యార్థి 20 సంవత్సరాల విద్యార్థి వయసు ఉన్నటువంటి వాడు తన అన్నం తను సంపాదించుకుంటే ఆయన ఏదో చేసింది కాదు. ఇది విద్య నుంచి భోజనం సంపాదించుకోవడం అనేది. ఒక విద్యార్థి ఒక్కరోజు ఒక ₹100 సంపాదించడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. చదువు వల్ల ఉద్యోగాలు రావని నిరాశపడకూడదు. లేవు, ఉద్యోగాలు లేవు. అంత మాత్రాన చదువు అవసరం లేదని కాదు. చదువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విషయంతోటి మనం ఎలా బాగుపడాలి అన్నది ఇంపార్టెంట్. మనం హాస్పిటల్‌కి వెళ్తే రోగం నివారణ కోసం వెళ్తాం, ఆరోగ్యం కోసం వెళ్తాం. ఈరోజు చదువుకి వెళ్ళాల్సింది నిరోధం కోసం కాదు, ఉచిత ఆరోగ్యం కావడం కోసం. ఈ మూడో విషయం కూడా నేను చెప్తాను. తర్వాత ఆత్మనిర్భరత చాలా అవసరం. ఆత్మనిర్భర్ భారత్, సబ్కో శిక్ష, అందరికీ విద్య అవకాశం ఉంది ఈరోజు. అందరికీ విద్య లేకపోతే మనమే నష్టపోతాం అన్నది కూడా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్.